Welcome to today's Hindu newspaper analysis, 5th June 2024. In our editorial analysis, we are going in for first the heading, then we'll go for the analysis of the editorial. And after every slide that we explain, I'm going to write some important questions and also the vocabulary. These are the feedbacks that we have got from students who are eagerly waiting, and also very constructively they have given us feedbacks. So the center head of our IACE has given his valuable inputs, and we are going forward with that. So what is the entire editorial talking today about? Property is real and so should the compensation. Okay, what is the author talking about? Property is real and so should the compensation. So what is he talking about here? 5 years ago, okay, 5 years ago, the Bharatiya Janata Party promulgated, okay, the first word that we are going for here is promulgated. Promulgated the phrase, Ayega to Modi hi. Okay, Ayega to. If ever somebody comes, it has to be Mr. Modi, nobody else. Okay, what did they do? They promulgated. They made it known. They put it to the public. They made it known and put it to the public. So, promulgate here is used as a verb. So, they promulgated the phrase, Ayega to Modi hi. In the end, Modi will come. At the time, the phrase communicated, at that time, this phrase in Hindi, Ayega to Modi. Okay, ee phrase ఏంటి కమ్యూనికేట్ చేసిందంటే జనాలకి ఎటువంటి న్యూస్ ముందుకు తీసుకువెళ్ళింది, ఎటువంటి సందేశం ముందుకు తీసుకెళ్ళిందంటే అండ్ ఎఫ్లోరసెన్స్ ఆఫ్ సపోర్ట్. ఏమంటారు ఆథర్ గారు? అండ్ ఎఫ్లోరసెన్స్ ఆఫ్ సపోర్ట్ అంటున్నారు. ఏంటంట ఎఫ్లోరసెన్స్ అంటే? ఓకే, ఎఫ్లోరసెన్స్ అనగానే మనం ఏమనుకోవాలంటే వెంటనే ద కల్మినేషన్, ద పీరియడ్ ఆర్ స్టేట్ ఆఫ్ ఫ్లవరింగ్. ఓకే, వికసిస్తుంది అన్నమాట. అట్ దట్ టైం 2019లోని ఈ ఫ్రేజ్ ఎలాంటిది కమ్యూనికేట్ చేసిందంటే భారతీయ జనతా పార్టీ అని అనగానే, మోడీ గారు అనగానే వికసించే పువ్వు అనమాట. ఫ్లోరసెన్స్ ఆఫ్ సపోర్ట్, పర్టికులర్లీ ఎప్పుడంటే ఇన్ ద వేక్ అంటే అందరూ మేల్కొన్నారనమాట. ఇన్ ద వేక్ ఆఫ్ వాట్? ఇన్ ద వేక్ ఆఫ్ నేషనల్ ట్రాజడీ. దేశానికి చాలా ట్రాజడీ జరిగింది. అండ్ సబ్సిక్వెంట్ గవర్నమెంట్ రెస్పాన్స్ ఇన్ పాకిస్తాన్. మనకప్పుడు ఎందుకంటే పుల్వామా అటాక్ అయ్యింది, చాలామంది పోయారు. వెంటనే మన గవర్నమెంట్ సర్జికల్ స్ట్రైక్ చేసింది సబ్సిక్వెంట్గా ఇన్ రెస్పాన్స్ ఇన్ పాకిస్తాన్. సో వెంటనే దేశం అంతా తక్కువ ఉలిక్కిపడి లేచిందనమాట. ఇన్ ద వేక్ ఆఫ్, అరే మన వాళ్ళు చంపేశారు. వెంటనే మోడీ గవర్నమెంట్ ఏం చేసింది? వాళ్ళ మీద సర్జికల్ స్ట్రైక్స్ చేసాం. మనం కామ్గా ఉండలేదు. సో మేడ్ నోన్ Ayega to Modi, in the end Modi will come. At the time the phrase communicated an efflorescence of support, particularly in the wake of a national tragedy. అంటే దేశం అంతా ఒక్కసారి ఇలా ఉలికిపడి లేచిందనమాట. ఇన్ ద వేక్ ఆఫ్ జరిగిన సంఘటన. సబ్సిక్వెంట్ గవర్నమెంట్ రెస్పాన్స్ ఇన్ పాకిస్తాన్. యాజ్ ద 2024 ఎలక్షన్ అంటే ఇప్పుడు జరిగిన ఎలక్షన్స్లోని కేమ్ అరౌండ్, Ayega to Modi హీ గేవ్, ఒకసారి వస్తే మోడీ గారే వస్తారు అన్నది నానుడి అయిపోయింది. కానీ ఇట్ గేవ్ వే. దీని ప్లేస్లోని ఒక కొత్త స్లోగన్ వచ్చింది. ఏంటంట? అబ్ కీ బార్ 400 పార్. ఈసారి 400 దాటేస్తాం. ఈసారి ఏం దాటేస్తాం? దిస్ టైమ్ మోర్ దెన్ 400 సీట్స్. ఈసారి 400 వచ్చేస్తాయి అని అన్నారు. ద పార్టీ ఇమాజిన్డ్, ఎవరు? భాజపా పార్టీ ఏమని ఆలోచించిందంటే the elections less as a contest and more as an anointment, make it holy, make the party. భారతదేశం కానీ ముందుకి పురోగమనంలోకి వెళ్ళాలి అంటే భాజపా పార్టీ ఒక్కదాని వల్లనే అవుతుంది అని. ఇదేం మనకు పెద్ద కంటెస్ట్ ఏం కాదు. ఈ ఎలక్షన్స్ ఇస్ నాట్ ఎ కంటెస్ట్. మనం దైవత్వం లెవెల్ తీసుకువెళ్ళిపోవాలి మన పార్టీని. ఆ ధోరణిలోనే వాళ్ళు బయలుదేరారనమాట. అప్పుడు ఏమైందంటే
వైల్ ద చాటరింగ్ క్లాసెస్ అంటే ఎవరైతే ఓట్లు వేస్తారో, అంటే వాళ్ళకి పెద్దగా పొలిటికల్ అనలిస్ట్ అలాంటివి ఏం కాదు వాళ్ళు, కానీ కుసురు బాతే అలా కూర్చొని ఏదో పిచ్చపాటి మాటలు మాడుతూ చాటరింగ్ క్లాసెస్ వర్ ఫోకస్డ్, వాళ్ళు మాత్రం ఒకదాని మీద కేంద్రీకరించారు. దే వర్ ఫోకస్డ్ ఆన్ వెదర్ ద బీజేపీ వుడ్ విన్ 240 seats or 340, 240 వస్తాయా 340 వస్తాయా? ఎందుకంటే యావరేజ్ ఓటర్, ఈ పేపర్ వాళ్ళు మాట్లాడారు, వీళ్ళు మాట్లాడితే టు అండర్స్టూడ్ ద రియల్ ఇంప్లికేషన్స్ ఆఫ్ టోటల్ కంట్రోల్, యావరేజ్ ఓటర్కి ఏమర్థమైంది? రియల్ ఇంప్లికేషన్స్ ఆఫ్ టోటల్ కంట్రోల్. ఒకవేళ కానీ మనం భాజపా పార్టీకి టోటల్ కంట్రోల్ ఇచ్చేస్తే దానివల్ల జరిగే విపరీత పరిణామాలు ఏంటి, ఇంప్లికేషన్స్ ఏంటి అన్నది. అండ్ దిస్ రైజ్డ్, ఈ భయం అన్నది యాంగ్జైటీ, ఆతృత పెంచింది. అబౌట్ ఏంటి? డెమోక్రాటిక్, ప్రజాస్వామ్య విలువలు ఇరోజన్, అంటే కొట్టుకు వెళ్ళిపోతాయి. ఇంక ప్రజాస్వామ్య విలువలు అనేవి ఏమి ఉండవు భారతీయ జనతా పార్టీకి కానీ మనం 400 ఇస్తే అని చాటరింగ్ క్లాసెస్ వాళ్ళు అనుకున్నారు. చూడండి, ఆథర్ వెళ్ళి కొంతమంది ఇంటర్వ్యూ చేస్తే వి స్పోక్ టు అన్నారు కదా ఆయన, వాళ్ళు ఇలాగ ఇచ్చారనమాట ఫీడ్బ్యాక్. సో ప్రజాస్వామ్యం ఉండదేమో అని భయపడ్డారు. సో ఇప్పుడు మనం ఈ స్లైడ్లో ఏంటేంటి నేర్చుకున్నాం? ఫస్ట్ ఏ వర్డ్ నేర్చుకున్నాం? ప్రొమల్గేటెడ్. ఓకే, ప్రొమల్గేటెడ్, మేడ్ ఎవ్రీబడి నో ఇన్ ద వేక్ ఆఫ్, ఇది ఇంకో వర్డ్ నేర్చుకున్నాం మనం. ఓకే, వేక్ ఆఫ్ తర్వాత ఏం నేర్చుకున్నాం? బెటర్ వర్డ్ ఎఫ్లోరెసెన్స్. ఓకే, ఎఫ్లోరెసెన్స్ అన్న వర్డ్ ఒకటి నేర్చుకున్నాం. తర్వాత ఏమన్నారు? ఓకే, డెమోక్రాటిక్ ఇరోజన్స్ అని అన్నారు ఆథర్, డెమోక్రాటిక్ ఇరోజన్. ఓకే, తర్వాత ఇంతకన్నా ముందు ఎఫ్లోరెసెన్స్కి డెమోక్రాటిక్ ఇరోజన్ ముందు చాటరింగ్ క్లాస్ అన్నారు. చూడండి, ద చాటరింగ్ అంటే కూర్చుని పిచ్చాపాటి మాట్లాడుకునే వాళ్ళందరూను. వాళ్ళు ఏమనుకున్నారు? అమ్మో ఇంత కానీ వస్తే దేని విపరీత పరిణామాలు ఏంటి? ఈ వర్డ్ ఒకటి వాడారు, ఇంప్లికేషన్స్ అని. ఓకే, ఇంప్లికేషన్స్ అన్న వర్డ్ వాడారు. సో చూడండి ఎన్ని వర్డ్స్ వచ్చినాయి ఇవాళ ఫస్ట్ స్లైడ్లో మనకి. ఇవన్నీ ఏంటి? ప్రజాస్వామ్య విలువలు పోవచ్చు, వికసిస్తున్న పువ్వు అప్పటికే 2019లోనే ఇన్ ద వేక్ ఆఫ్ ఏంటి, పాకిస్తాన్ వాళ్ళు మనల్ని అటాక్ చేసినప్పుడు, ఓకే, దానికి మనకి వెంటనే ఓకే టిట్ ఫర్ టాట్ అన్నట్టుగా సర్జికల్ స్ట్రైక్స్ చేయడం ప్రొమల్గేట్ చేశారు. ఏమని? వస్తే మోడీ గారే వస్తారు, ఆయేగాతో మోడీ ఆయేగా. కానీ దాన్ని వెంటనే ఏం చేసుకున్నారు వీళ్ళు? ఈసారి ఆయేగాతో మోడీ అన్నది కాదు, అబ్కి బార్ 400 పార్, ఈసారి 400 దాటేస్తాం అని అన్నారు. ఓకే, సో అది చాటరింగ్ క్లాసులు భయపడ్డారు. వాళ్ళు ఏం చేశారు? ఆతృత పెరిగిపోయింది, యాంగ్జైటీ పెరిగి దీని ఇంప్లికేషన్స్ ఏంటి, విపరీత పరిణామాలు ఏంటంటే డెమోక్రసీ, ప్రజాస్వామ్య విలువలు కొట్టుకెళ్ళిపోతాయి. ఇవి ఇంపార్టెంట్ వర్డ్స్ మనం నేర్చుకున్నాం ఈ స్లైడ్లోంచి. నెక్స్ట్ ఏంటి? క్రాసింగ్ ఎ రెడ్ లైన్. ఒక లక్ష్మణ్ రేఖ అంటాం చూడండి, రెడ్ లైన్ దాటిస్తారు. ఎవరు? అకార్డింగ్ టు ద ఆథర్ భాజపా. ఓకే, ఏమంటారు ఈ స్లైడ్లో ఏమంటారు చూడండి. అంటే ఇదంతా పార్ట్ ఆఫ్ ది ఎడిటోరియల్, ఇవాళ జరిగిన ఎడిటోరియల్లో. ఫర్ సో మెనీ ఇయర్స్ ద బీజేపీ హ్యాస్ సాట్ అంటే సీక్ అనుకోండి, సీక్కి పాస్ట్ టెన్స్ అనమాట, అంటే ప్రజల నుంచి వాళ్ళ ఒపీనియన్ అడిగింది. టు డిఫెండ్ ఇట్ సెల్ఫ్ అగెయిన్స్ట్ కన్సర్న్స్. చాలా ఏళ్ళ నుంచి బీజేపీ అన్నది ఏంటంటే అది పరిరక్షించుకుంటుంది అనమాట, పార్టీ. దేని నుంచి? కన్సర్న్స్. అమ్మో బీజేపీ కానీ సార్ 400 దాటేస్తే డెమోక్రటిక్ ప్రజాస్వామ్యం తుడిచిపెట్టుకు వెళ్ళిపోతుంది. బై పాయింటింగ్ టు ది ఎలక్ట్రల్ సపోర్ట్, అంటే ఓటర్లందరికీ ద ఎంటైర్ రిజిస్టర్డ్ ఓటర్ సపోర్ట్ ఇట్ రిసీవ్స్. ఇన్ దిస్ వే ద బీజేపీ కన్స్ట్రక్టెడ్ ఏ డెమోక్రటిక్ లెజిటిమసీ. ఇలాగ ఎక్స్ప్లెయిన్ చేయడం వలన బీజేపీ ఏం చేసిందండి? ప్రజాస్వామ్య విలువల్ని మేము కాపాడుతామని లీగల్గా డెమోక్రటిక్ లెజిటిమసీ, ఓకే, చట్టబద్ధంగా న్యాయబద్ధంగా కన్స్ట్రక్ట్ చేసుకుందన్నమాట. ఫ్రమ్ ఇట్స్ ఎక్స్ట్రాడినరీ పర్ఫార్మెన్స్. ఓకే, 2019లో 300+ వచ్చాయి కాబట్టి ఎక్స్ట్రాడినరీ పర్ఫార్మెన్స్ ఇన్ ఎలక్షన్స్. కానీ డెమోక్రటిక్ లెజిటిమసీ అంటే ప్రజాస్వామ్య విలువలు అన్నది చట్టబద్ధంగా న్యాయబద్ధంగా
ఈజ్ నాట్ అబౌట్ విన్నింగ్ ఎలక్షన్స్. ఇట్ ఈస్ నాట్ అబౌట్, అండ్ ఆథర్ గారు ఏమంటారు, ప్రజాస్వామ్య విలువల్ని చట్టబద్ధంగా చేయడం ఎలక్షన్లు గెలవడం కాదు, జస్ట్ అది కాదు, ఇట్స్ అబౌట్ విన్నింగ్ ఫెయిర్ ఎలక్షన్స్. ఓకే, ఎవ్రీథింగ్ ఇస్ ఫెయిర్ ఇన్ లవ్ అండ్ వార్ అంటాను చూడండి. న్యాయంగా గెలిచారా లేదా, న్యాయంగా గెలిచారా లేదా అన్న దాని మీద పెద్ద చర్చా గోష్ఠి చేశారనమాట. ఏంటది, ఇన్ ద రన్అప్ టు ది ఎలక్షన్స్, ఇప్పుడు 2024 ఇన్ ద రన్అప్, ఓకే, ఏదో మంచి వర్డ్, ఇన్ ద రన్అప్ టు ది ఎలక్షన్స్, ఓకే, ఏం చేశారు, 2 అపోజిషన్ చీఫ్ మినిస్టర్స్ వర్ జైల్డ్. 2 అపోజిషన్ చీఫ్ మినిస్టర్ని జైల్లో పడేశారు. ఎవరు, బీజేపీ వాళ్ళు. అండ్ లెక్క పెట్టలేనంత మంది ఇంపార్టెంట్ అపోజిషన్ పొలిటికల్ లీడర్స్ని, ఓకే, వాళ్ళ మీద వీళ్ళు ఏంటంటే చేశారు, దే హ్యాడ్ టు ఫైట్. ఎవరెవరు, ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీని పంపించారు భాజపా వాళ్ళు, ట్యాక్స్ డిపార్ట్మెంట్ పంపించారు. ఒకప్పుడు మనం హ్యాలోడ్ అంటే, హ్యాలోడ్ ఆథర్ గారు చూడండి ఎంత బాగా వాడారు వర్డ్. ఒకప్పుడు ద వన్స్ హ్యాలోడ్ ఏమంటారు ఆయన, ద వన్స్ హ్యాలోడ్ అంటే రిగార్డెడ్ యాజ్ హోలీ, రిగార్డెడ్ యాజ్ హోలీ, ద వన్స్ హ్యాలోడ్. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా, ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా అంటే దైవత్వంతో సమానంగా ఉండేది. సీమింగ్లీ యాక్టెడ్, చూస్తుంటే అది ఎలా ప్రవర్తించిందంటే ఇన్ అ పార్టిజాన్ మేనర్, ఇన్ అ మేనర్ దట్ ఈస్ బయాస్డ్ టువర్డ్స్ ద రూలింగ్ పార్టీ, టువర్డ్స్ ద బీజేపీ. ఈజ్ నాట్, అసలు అది ఏం చేయాలి ఎలక్షన్ కమిషన్, ఇట్ హ్యాస్ టు సెన్ష్యూర్, క్రిటిసైజ్ సివియర్లీ, ఇట్ హ్యాస్ టు సెన్ష్యూర్ ఎవరిని, ద ప్రైమ్ మినిస్టర్ అండ్ అదర్స్ ఫర్ బ్లాటెంట్, విజిబుల్, ప్రస్ఫుటంగా కనబడుతుంది అనమాట వైలేషన్, ఉల్లంఘన ఆఫ్ ది మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్. ఇలాగ మీరు బిహేవ్ చేయాలి అన్నది మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ని వాళ్ళు ప్రస్ఫుటంగా ఉల్లంఘిస్తే ఈసీఐ వాళ్ళు ప్రైమ్ మినిస్టర్ గారిని హెచ్చరించకుండా, అంటే సెన్షూర్ చేయలేదు కానీ బయాస్ చూపెట్టారు, పక్షపాతం చూపెట్టారు. దే షోడ్ పార్టిజాన్ మేనర్. ఇది వన్ ఆఫ్ ద రీజన్ అంటున్నాడు ఆథర్. ద ట్రెడిషనల్ మీడియా ఆఫెన్ రిఫ్యూజ్ టు కవర్ ద క్యాంపెయిన్ ఆఫ్ అపోజిషన్. రెగ్యులర్గా మీడియా ఉందనుకోండి, దాన్ని ఏం చేశారు భాజపా వాళ్ళు, ఇట్ ఆఫెన్ రిఫ్యూజ్ టు కవర్ ది క్యాంపెయిన్. అపోజిషన్ వాళ్ళు ఏం చేస్తున్నారు, వాళ్ళ క్యాంపెయిన్ ఏది కవర్ చేయలేదు. అండ్ కన్సర్న్స్, అపోజిషన్ పార్టీ వాళ్ళ క్యాంపెయిన్లు కానీ, బాబు ఇది జరుగుతుంది ఇండియాలో, ఇవి బాధలు, అవి కూడా కవర్ చేయలేదు. దిస్ ఫెడ్ ఇన్ టు ది పర్సెప్షన్, ఇది మనలోకి ఒక కైండ్ ఆఫ్ లాగా అవలంబించేసుకున్నమాట. అంటే మనకి ఇలా నోట్లోకి వెళ్ళిపోతుంది, ఆలోచనలోకి వెళ్ళిపోతుంది, ఇది ఫీడ్ అయిపోతుంది మనకి. దిస్ ఫెడ్ ఇన్ టు ది పర్సెప్షన్ దట్ ఎలక్షన్స్ వర్ మెంట్ టు బీ ఎ ఫోర్గాన్ కంక్లూజన్. అంటే ఇండియాలోని ఎలక్షన్లు జరిగితే పలానా పార్టీ గెలిచేస్తుందండి, ఎందుకంటే వాళ్ళు ఈసీని వాడేస్తున్నారండి, ఎలక్షన్ కమిషన్లో అసలు వాళ్ళని ఏమంటలేదండి, ప్లస్ వాళ్ళు మన మీదకి ఎవరైనా పంపించేస్తున్నారు, ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీస్ని పంపించేస్తున్నారండి, ఐటీ డిపార్ట్మెంట్ పంపిస్తున్నారు, అపోజిషన్ లీడర్స్ ఎంతో మందిని బాధ పెట్టేస్తున్నారు, అధికార దుర్వినియోగం చేసి 2 చీఫ్ మినిస్టర్లు లోపల పడేశారు. సో వాళ్ళ పార్టీ కాదు అంటే వాళ్ళని ఎలాగైనా నాశనం చేసేద్దాం అని అనుకుంటున్నారు. ఏంటి, ఈ నంబర్ ఉంటేనే 303 ప్లస్ నంబర్ ఉంటేనే ఇలా చేస్తే 400 కానీ ఇచ్చేస్తే అది అలా మైండ్ వెనక ఉండిపోయింది అనమాట వాళ్ళకి. ఓకే, నిక్షిప్తమే లోపల ఎక్కడో. ఫోర్గాన్ కంక్లూజన్, ఎ పర్ఫార్మేటివ్ ఎక్సర్సైజ్. ఇది ఓన్లీ పర్ఫార్మెన్స్ కోసమే, అంతేగాని దీని నుంచి మనం ఏదో పెద్ద లబ్ధి పొందేస్తాము అలాగేం లేదనమాట. క్లియర్. ఇక్కడ మనకి మంచి వర్డ్స్ ఏంట్రా అంటే, ఓకే, ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ హ్యాలోడ్, హోలీ. తర్వాత ఏంటి, సెన్షోర్, క్రిటిసైజ్. వాళ్ళు చేయలేదు, సెన్షోర్ చేయలే. ఎవరు, మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్, ఇది ఓకే, మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ని ఫాలో అవ్వలేదు ఎవరు, అధికార పార్టీ. అదే కాకుండా ఇంకా ఏం చేశారు వీళ్ళు, దుర్వినియోగం చేశారు. ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీస్, ఓకే, తర్వాత ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీస్ అన్నారు, తర్వాత ట్యాక్స్ డిపార్ట్మెంట్స్ అన్నారు.
ఇంకా ఇంపార్టెంట్ ఏమన్నారు, 2 సీఎంలను అరెస్ట్ చేశారు అన్నారు. ఓకే, కౌంట్లెస్ మినిస్టర్స్ని బాధ పెట్టేశారు వీళ్ళు. ఎలాగా, ఈ రెండింటిని వాడుకొని. ఓకే, సో జనాలకి ఇది ఫీడ్బ్యాక్ వెళ్ళిపోయింది అనమాట. బాబోయ్ వీళ్ళు కానీ వస్తే దేశం ఏదో పాడైపోద్ది, డెమోక్రాటిక్ ఎరోషన్ జరిగిపోద్ది అనే ఒక పెనుభూతాన్ని జనాల్లోకి ఎక్కించారనమాట. ఎవరు, అపోజిషన్ వాళ్ళు. ఎందుకంటే వాళ్ళు ఏం చేస్తున్నారు, అసలు అపోజిషన్ కన్సర్న్స్ ఏంటి, వాళ్ళ యొక్క బాధలు ఏంటి అన్నది కూడా మీడియాలో రానివ్వకుండా అడ్డేస్తున్నారు. ఎవరు, అధికార పార్టీ వాళ్ళు. ఓకే, అకార్డింగ్ టు ఆథర్ ఎవరండి వాళ్ళు, భాజపా వాళ్ళు. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ ఏమంటారు చూడండి. నెక్స్ట్ ఏమంటున్నారు, ఇట్ క్రాస్ ద రెడ్ లైన్. ఇట్ అంటే ఇక్కడ ఎవరు ఇక్కడ ఇట్ అంటే భాజపా. ఇట్ క్రాస్ ద రెడ్ లైన్. ద పొలిటికల్ థియరిస్ట్, ఈయన ఒక పొలిటికల్ థియరిస్ట్, ఒక నిష్ణాతుడు, పండితుడు. రాబర్ట్ దాల్ ఆర్గ్యూడ్ దట్ డెమోక్రసీ ఈజ్ రిక్వైర్డ్ ద సిటిజన్స్. ప్రజాస్వామ్యంలో ఎవరు కావాలంటే మెయిన్గా జనాలు కావాలి, యాజ్ అ హోల్, కంప్లీట్గా, టు బీ ఏబుల్ టు చూస్ బిట్వీన్ ఆల్ పొలిటికల్ యాక్టర్స్ అండ్ పార్టీస్. ఓకే, రాజకీయ నాయకులు, వాళ్ళ పార్టీలు, అందులోని నటులు, సూత్రధారులు, ఓకే, పక్కన చెలికత్తలు లేదా హీరోయిన్లు, ఇలాగా యాక్టర్స్ అందరూ కావాలి వాళ్ళకి. అందులోని ఎవడు బాగున్నాడని కూడా చూస్ చేసుకోగలగాలి. అది ప్రజాస్వామ్యం అంటే. దట్ దే కెన్ ఎసెన్షియలీ కంపీట్ ఆన్ అన్ ఈక్వల్ ఫుటింగ్. అందరికీ సమానంగా ఇవ్వాలి. కంపీట్ ఆన్ అన్ ఈక్వల్ ఫుటింగ్ అంటే బీజేపీలో ఉంటే కొద్దిగా మన అధికార దుర్వినియోగం చేయొచ్చు, అపోజిషన్లో ఉంటే మనకు అంత రాకపోవచ్చేమో, ఇలాగా జనాల్లోని ఒక భయం, యాంగ్జైటీ వచ్చింది. కానీ రాబర్ట్ దాల్ గారు ఏమంటారు, డెమోక్రసీ రిక్వైర్ ద సిటిజన్స్ యాజ్ హోల్ టు బి ఏబుల్ టు చూస్ బిట్వీన్ ఆల్ పొలిటికల్ యాక్టర్స్ అండ్ పార్టీస్, దట్ దే కెన్ ఎసెన్షియలీ కంపీట్ ఆన్ ఈక్వల్ ఫుటింగ్. ఇది మంచి వర్డ్, కంపీట్ ఆన్ ఈక్వల్ ఫుటింగ్. వియానికైనా కయ్యానికైనా సమ ఉజ్జీ ఉండాలి, ఈక్వల్ ఫుటింగ్ ఉండాలి. అఫ్ కోర్స్ ఆల్ ఆఫ్ దిస్ కెన్ బి హార్డ్ టు మెజర్. ఇది చాలా కష్టం లెక్క వేయడానికి, హార్డ్ టు మెజర్. ఎంత అయింది, ఎంత నష్టం ఏంటి అన్నది హార్డ్ టు. బట్ ఇన్ ప్రిన్సిపల్ దెర్ షుడ్ బి ఈక్వాలిటీ ఆఫ్ ఆపర్చునిటీ. అందరికీ సమానంగా ఇవ్వాలి ఒక అవకాశం కంటెస్ట్ చేయడానికి ప్రజాస్వామ్యంలో. ఫర్ ఆల్ వ్యూ పాయింట్స్ అండ్ ఆల్ పొలిటికల్ యాక్టర్స్ టు బి హర్డ్. అందరి ఆలోచన శైలి ఆలోచించాలి, అందరికీ ఈక్వల్ అవకాశం ఇవ్వాలి, రాజకీయ నాయకులు అందరికీ. It may be hard to define, but it is easy to spot when the equality is missing. సో ఇక్కడ ఏమైందండి, ఈక్వాలిటీ ఆఫ్ ఆపర్చునిటీ ఇస్, ఆథర్ గారి ప్రకారం ఏంటి, మిస్సింగ్. ఈక్వాలిటీ అనేది ఎందుకు ఏమంటారు, దీన్ని మనం డిఫైన్ చేయడం కష్టం, కానీ స్పాటింగ్ అయితే చాలా ఈజీ కనబడుతుంది. డిఫైన్ చేయండి, ఏంటండి డెమోక్రటిక్ ఎరోషన్, కష్టం కనబడుతుంది. అదిగో చూడండి ఎలా వివక్షత ఎలా చూపెడుతున్నారు, ఎలాగుందో ఏంటుందో అని జనాలకి అపోజిషన్ పార్టీలు బాగా తీసుకెళ్ళారు. ఓకే, ఆ పెనుభూతం అన్నమాట అన్నట్టుగా. దిస్ ఈజ్ వై పొలిటికల్ థియరిస్ట్ ఆడమ్ సర్వార్స్కీ నోటెడ్ దాట్ ఏ మినిమల్ కండిషన్, ఆయన ఏం నోట్ చేశారు, మినిమల్ కండిషన్ ఆఫ్ డెమోక్రసీ ఇస్ దాట్ పొలిటికల్ ఆల్టర్నేషన్. ఏమన్నాడినా, రాజకీయంగా ఆల్టర్నేట్, వేరే దానికి ఆల్టర్నేషన్ ఈజ్ ప్లాసిబుల్, సీమింగ్లీ పాసిబుల్ బట్ నాట్ పాసిబుల్. జనాలు అమ్మో ఈ పార్టీ వల్ల మనకి ఇలాంటివి ఏమన్నా జరగచ్చేమో అని అనుకుని వాళ్ళు ఏం చేశారు, ఆల్టర్నేషన్ కోసం వెళ్ళారు. ఓకే, అంటే మనకి ఈక్వల్ ఫుటింగ్ లేదు, తర్వాత హార్డ్ టు మెజర్, ఈక్వల్ ఆపర్చునిటీ లేదు. ఇంకేమంటున్నారు ఆథర్ గారు, అదే కాకుండా ఇది కష్టం టు డిఫైన్ కానీ ఈజీ టు స్పాట్. ఈక్వాలిటీ అనేది మిస్ అవుతుంది. మినిమల్ కండిషన్ ఏంటంటే పొలిటికల్ ఆల్టర్నేషన్ ఈజ్ ప్లాసిబుల్, దట్ ఈస్ ద రూలింగ్ పార్టీ లూజెస్ ఫ్రమ్ టైమ్ టు టైమ్. యాంటీ ఇన్కంబెన్సీ అంటాం, రూలింగ్ పార్టీ టైం టు టైం మారుతోంది. సో ఇక్కడ మనకి ఏంటంటే ఇంపార్టెంట్, కంపీట్ ఆన్ ఈక్వల్ ఫుటింగ్, కంపీట్ ఆన్ ఈక్వల్ ఫుటింగ్. నేను అన్నాను కదా, వియ్యానికైనా కయ్యానికైనా సమఉజ్జీ ఉండాలి. ఓకే, ఇంకా ఏమన్నారు ఆథర్ గారు చూడండి, కంపీట్ ఆన్ ఈక్వల్ ఫుటింగే కాకుండా హార్డ్ టు మెజర్, ఇది హార్డ్ టు మెజర్
ఎంత జరిగింది నష్టం అన్నది మనం లెక్క పెట్టలేం. ఓకే, తర్వాత ఏమన్నారు, ఈక్వాలిటీ ఆఫ్ ఆపర్చునిటీ ఏమన్నారు ఆయన, ఈక్వాలిటీ ఆఫ్ ఆపర్చునిటీ. ఓకే, అట్ ద సేమ్ టైం కానీ ఈక్వాలిటీ ఈజ్ మిస్సింగ్. ఈక్వాలిటీ ఆఫ్ ఆపర్చునిటీ హార్డ్ టు డిఫైన్, ఈజీ టు స్పాట్. చూడండి ఆయన ఏమన్నారు, హార్డ్ టు మెజర్. ఈక్వాలిటీ ఆఫ్ ఆపర్చునిటీ అన్నది, ఈక్వాలిటీ అందరికీ సమ ఆపర్చునిటీ కావాలి, ఒక అవకాశం ఇవ్వాలి. ఓకే, ఇది డిఫైన్ చేయడం కష్టం కానీ, ఓకే డిఫైన్ చేయడం కష్టం, ఓకే కానీ స్పాట్ చేయడం చాలా ఈజీ. చూడండి అంతే ఓపెన్గా అన్నారు ఆయన, హార్డ్ టు డిఫైన్ బట్ ఈజీ టు స్పాట్. ఎందుకు, ఈక్వాలిటీ ఈజ్ మిస్సింగ్. ఏంటి మిస్సింగ్ ఇక్కడ, ఈక్వాలిటీ ఈజ్ నాట్ దే. ఈక్వాలిటీ ఈజ్ మిస్సింగ్ అన్నది చాలా ఓపెన్గా తెలుస్తుంది అనమాట. ఈక్వాలిటీ ఈజ్ మిస్సింగ్, క్లియర్. డిఫైన్ ఇక్కడ ఏం మిస్ అవుతుంది మనకి, ఈక్వాలిటీ ఆఫ్ ఆపర్చునిటీ ఈజ్ మిస్సింగ్, ద బిగ్ ఈజ్ మిస్సింగ్. ఇది మిస్ అవడమే కాకుండా ఏమవుతుంది అంటే, మనం ఒక మినిమల్ కండిషన్ పెట్టాలి. ఏంటని, డెమోక్రసీ అనేది ఏంటంటే నచ్చకపోతే గవర్నమెంట్ ఆల్టర్నేషన్ కోసం జనాలు వెళ్తారు, ఆల్టర్నేషన్ కోసం. అండ్ రూలింగ్ పార్టీ టైం టు టైం ఇప్పుడు లూజ్ అయిపోతుంది. జనాలు దేనికి వెళ్తారండి, దే విల్ ఆల్టర్నేషన్. ఇది ఒక మంచి వర్డ్, ఆల్టర్నేషన్ ఇస్ పాసిబుల్ అంటే సీమింగ్లీ పాసిబుల్ బట్ నాట్ పాసిబుల్, ప్లాసిబుల్ అని అన్నారు. ఇది ఒక మంచి వర్డ్ అనమాట వొకాబులరీలో మనకి. ఇంకా ఏమన్నారు ఆయన, అందుకనే జనాలు ఏం చేస్తారంటే, అధికారంలో ఉన్న పార్టీ ఈజ్ లూజింగ్ టైం టు టైం. అంటే జనాలకి బెస్ట్ వర్డ్ ఏంటండి ఇక్కడ, యాంటీ ఇన్కంబెన్సీ. మరి ఒకసారి కూర్చున్న వాడికి మళ్ళీ మనం కూర్చోబెట్టద్దండి, వాళ్ళ మీద మనకి ఆ మోజు కానీ వాళ్ళు ఏదో చేస్తారని కానీ, వాళ్ళు ఏం చేయకపోతే ఏం చేస్తాం, బాబు మీరు వెళ్ళిపోండి బాబు, మేము కొత్త వాళ్ళని చూసుకుంటాం, ఆల్టర్నేషన్కి వెళ్తాం. ఆల్టర్నేషన్, ఇవి ఇంపార్టెంట్ వర్డ్స్ ఈ స్లైడ్లో. నెక్స్ట్ ఏమన్నారు, ఇన్ షార్ట్ డెమోక్రాటిక్ ఇరోజన్ అక్కర్స్ వెన్ ఇన్స్టిట్యూషనల్ మ్యానిపులేషన్. డెమోక్రాటిక్ ఇరోజన్ ఎప్పుడు జరుగుతుంది అంటే, ఆథర్ గారి ప్రకారం ఇది ఎప్పుడు జరుగుతుంది, ఇన్స్టిట్యూషన్ అన్నిటినీ మ్యానిపులేట్ అంటే చీట్ చేసి ఎంట్రెంచ్, డీప్లీ ఎస్టాబ్లిష్డ్, ఎంట్రెంచింగ్ ఏ పర్టికులర్ పొలిటికల్ యాక్టర్ ఆర్ పార్టీ ఇన్ పవర్. ఓకే, మనం ఏం చేస్తున్నాం, ఇన్ షార్ట్ డెమోక్రాటిక్ అంటే ప్రజాస్వామ్య విలువలు ఎలా తుడిచిపెట్టుకెళ్ళిపోతాయంటే, ఇన్స్టిట్యూషనల్ మ్యానిపులేషన్ జరిగితే, నెక్స్ట్ అది డీప్లీ ఎస్టాబ్లిష్ అయిపోతాయి, ఎంట్రెంచ్ అయిపోతే ఏ పర్టికులర్ పొలిటికల్ యాక్టర్ ఆర్ పార్టీ ఇన్ పవర్. ఒక సుప్రసిద్ధ నటుడు అంటే మనకిప్పుడు ఈ ఆథర్ గారి ప్రకారం ఎవరు, నరేంద్ర మోడీ గారు కాస్త నియంత పరిపాలన లాగా ఉంది అని జనాల్లోకి తీసుకెళ్ళిపోయారు. అట్ ద సేమ్ టైం ఇదే అధికారంలో ఉన్న పార్టీ, సో వాళ్ళు దుర్వినియోగం చేస్తున్నారు, అది కూడా పట్టుకెళ్ళిపోయారు. సమ్ హ్యావ్ ఆర్గ్యూడ్ దట్ ఇండియాస్ ఇన్స్టిట్యూషన్స్ విల్ న్యాచురల్లీ బీ కాంప్రమైజ్డ్ వెన్ వన్ పార్టీ డామినేట్స్. ఒకే పార్టీకి కానీ 400 పైన వచ్చేస్తే వెంటనే ఏమంటున్నారు, ఆల్ ఇన్స్టిట్యూషన్ ఇండియాలోనున్న ఎటువంటి వ్యవస్థలైనా అన్ని కాంప్రమైజ్ అయిపోతాయి. బాబు మనకు అధికారులతో గొడవ ఎందుకండి, ఎందుకు వాళ్ళకి 400 ఉన్నారండి, మనం వాళ్ళతో ఫైట్ చేయడం కష్టం. వన్ పార్టీ డామినేట్స్. బట్ టు ది డెమోక్రసీ థియరీస్ ద కాజల్ యారో. కానీ డెమోక్రసీ ప్రజాస్వామ్యం అన్న దాని మీద థియరీ మాట్లాడేవారు. కాజల్ ఎందుకు జరిగింది ఈ విషయం అనేది ఒక బాణం సంధించి వదిలేమనుకోండి, అది అదర్ డైరెక్షన్లో వెళ్తుంది, ఫార్ ది రూలింగ్ గవర్నమెంట్ వెళ్దు. దాని విపరీత పరిణామాలు జనాలందరికీ తెలుస్తుంది అనమాట. ఇట్ గోస్ ఇన్ ద అదర్ డైరెక్షన్. డామినేషన్ అక్కర్స్ వెన్ ద స్టేట్స్. డామినేషన్ ఎప్పుడవుద్ది, భారతదేశంలో కోర్ ఇన్స్టిట్యూషన్స్ అన్నీ కాంప్రమైజ్ అయిపోతాయి. ఎవరికి, అధికార పక్షంతో కానీ కాంప్రమైజ్ అయిపోతే ఇంక ప్రజాస్వామ్యం అన్నది తుడిచిపెట్టుకు వెళ్ళిపోద్ది. సో ఇక్కడ మనకి మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటి, ఫస్ట్ వన్ డెమోక్రాటిక్ ఇరోజన్. ఓకే, డెమోక్రాటిక్ ఇరోజన్ అన్నది ఆథర్ గారు చాలా ప్రస్ఫుటంగా మాట్లాడుతున్నారు. తర్వాత ఏంటి, ఇన్స్టిట్యూషనల్ మ్యానిపులేషన్. చూడండి అదే లైన్లో మనకి ఇన్స్టిట్యూషనల్ మ్యానిపులేషన్ అంటే ఇన్స్టిట్యూషన్ అన్నిట్లో మనం మ్యానిపులేట్ చేసి, మనం స్ట్రాంగ్ ఆర్మ్ చేసి మన కంట్రోల్లో తెచ్చుకోవచ్చు.
ఎప్పుడు మనకు కానీ బ్రూట్ మెజారిటీ ఉంటే. ఓకే, ఇన్స్టిట్యూషనల్ మ్యానిపులేషన్. ఎంట్రెంచ్, డీప్లీ ఎస్టాబ్లిష్డ్, ఇది వొకాబులరీ మనకి. ఎంట్రెంచ్ అయితే ఓకే. తర్వాత ఒక పర్టిక్యులర్ యాక్టర్ అంటే ఎవరైతే సుప్రసిద్ధంగా పార్టీలో అధికార పార్టీలో ఉంటారో, ఇక్కడ ఆథర్ గారి ప్రకారం మన ప్రైమ్ మినిస్టర్ గారు అండ్ పార్టీ ఇన్ పవర్ అంటే బీజేపీ, ఇవి ఏం చేసాయంట, ప్రజాస్వామ్య విలువను తుడిచిపెట్టేసాయి. ఎలాగా? దే మ్యానిపులేటెడ్ ఇన్స్టిట్యూషన్స్. డీప్లీ ఎస్టాబ్లిష్డ్ పొలిటికల్ యాక్టర్స్, పార్టీ ఇన్ పవర్, వీటిని వాళ్ళకి తగ్గట్టుగా వాడేసుకున్నారు అని జనాల్లోకి అపోజిషన్ తీసుకెళ్తుంది అని ఆథర్ గారు చెప్పారు. సమ్ హ్యావ్ ఆర్గ్యూడ్ దట్ ఇన్స్టిట్యూషన్స్ న్యాచురల్లీ బీ కాంప్రమైజ్ వెన్ వన్ పార్టీ డామినేట్స్. పార్టీ కానీ, ఒక్క పార్టీ కానీ డామినేట్ చేస్తే, వన్ పార్టీ డామినేట్స్, ఓకే, ఒక్క పార్టీ కానీ డామినేట్ చేస్తే ఏమవుతుంది? ఓకే, ఏమవుతుంది? ఇన్స్టిట్యూషన్స్ విల్ బీ కాంప్రమైజ్డ్. వ్యవస్థలన్నీ, వన్ పార్టీ డామినేట్స్, ఇన్స్టిట్యూషన్స్ ఏమవుతాయి? బీ కాంప్రమైజ్డ్. అన్ని అధికార పక్షం ఏం మాట్లాడుతుందో దాన్నే ప్యారెటింగ్ చేస్తుంది. చిలక మాట్లాడినట్టు ప్యారెట్, రిపీట్ వాట్ దే హావ్ సెడ్. ఇప్పుడు ఆ పార్టీ అధికారంలో డామినేట్ చేసేస్తాయి, 400+ వస్తాయి. కానీ ఇది ఇలా జరుగుతుంటే ఇలాంటి విపరీత పరిణామాలు, సంధించిన బాణం అధికార పార్టీ వైపు వెళ్దు, అది ఎటు వెళ్తుంది? క్వైట్ ఆపోజిట్, అవతల సైడ్కి వెళ్ళిపోద్ది అనమాట. అంటే జనాల్లోకి వెళ్ళిపోతుంది. అమ్మో, వేలకు కానీ 400 ఇచ్చేస్తే మన కష్టం అండి బతకడం అన్న భయాన్ని క్రియేట్ చేశారనమాట. సో డామినేషన్ అకర్స్ వెన్ ద స్టేట్ కోర్ ఇన్స్టిట్యూట్స్ హ్యావ్ బీన్ కాంప్రమైజ్డ్. వన్ పార్టీ డామినేట్ చేస్తే, ఇన్స్టిట్యూట్స్ కానీ కాంప్రమైజ్ అయిపోతే అప్పుడు ఇంకేం లేదు, ఇంకా వర్క్ చేయడానికి ఏమీ లేదన్నమాట. ఓకే, ఏమంటారు? వైల్ దిస్ మైట్ సీమ్ లైక్ హై మైండెడ్ థియరీ, ఇది మనకి అబ్బో చాలా మేధావులు అయితేనే కానీ అర్థమవుదు ఈ థియరీ అని అనుకోండి, హై మైండెడ్ థియరీ. కానీ ఈ కన్సర్న్స్ అంటే ఈ జరగబోయే పరిణామాలు ఎక్స్ప్రెస్ దెమ్సెల్వ్స్ ఇన్ మెనీ వేస్, మైరియడ్, మెనీ వండర్ఫుల్ వర్డ్ ఇది, మైరియడ్ వేస్. ఉత్తరప్రదేశ్లో ఏమైందంటే ద దళిత్ కమ్యూనిటీ ఇన్ పర్టికులర్ ఎక్స్ప్రెస్ వాళ్ళ కన్సర్న్స్, వాళ్ళ బాధలు, దట్ ద కాన్స్టిట్యూషన్ మైట్ చేంజ్. వాళ్ళు ఏమనుకున్నారు, ఏకంగా రాజ్యాంగాన్నే మార్చేస్తారు ఈసారి కానీ అధికారంలో వస్తే, 400+ కానీ వస్తే. ఓకే, రాజ్యాంగాన్నే మార్చే. ఎల్స్వేర్, వేరే చోట వీ హర్డ్ కంప్లైంట్స్ అబౌట్ ద బీజేపీ వాషింగ్ మెషిన్. ఈ వాషింగ్ మెషిన్ ఏంటని అయినా అంటే ద యూజ్ ఆఫ్ ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీస్. ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీస్ దేనికంట? టు ఫోర్స్, టు కోయర్స్ పాపులర్ పొలిటీషియన్స్. చెప్పాను కదా మొదట్లోని, పేరు మోసిన రాజకీయ నాయకుల మీదకి ఈ ఈడీ రైడ్స్ అని, ఇన్కమ్ ట్యాక్స్ రైడ్స్ అని, ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీస్ అని కొలలుగా పంపించడం, ఓ 2 చీఫ్ మినిస్టర్ని అరెస్ట్ చేసేయడం. సో జనాలకి ఎటువంటి సందేశం వెళ్ళింది? అమ్మో, ఈ పార్టీ కానీ ఉంటే వీరికి అగెన్స్ట్గా ఎవరైనా మాట్లాడితే తొక్కి పడేస్తున్నారు, అంటే మనం మాట్లాడే హక్కు కూడా పోద్ది, ప్రజాస్వామ్య విలువలు ఇంక ఉండవు, తుడిచిపెట్టుకెళ్ళిపోతాయి అన్న భయం జనాల్లోకి వెళ్ళిపోయింది అనమాట. సో దే కోయర్స్ పాపులర్ పొలిటీషియన్స్ టు డిఫీట్ ద బీజేపీ. ఓకే, ఇన్ ద సౌత్ మెనీ వి స్పోక్ టు, అంటే పేపర్ వాళ్ళు మాట్లాడారు, ఈ ఆథర్ గారు, ఈ పేపర్ వాళ్ళు అందరూ మాట్లాడారు. ఈ స్పోక్ టు ఎక్స్ప్రెస్ ఎ ఫియర్ దట్ ది ఫెడరల్ బార్గెయిన్ వాజ్ బీయింగ్ కాంప్రమైజ్డ్. అసలు స్టేట్ నుంచి సెంటర్ని అడగడం అదేం లేదు, ఇంకా మేము చెప్తాం మీరు ఫాలో అవ్వండి. సెంటర్ ఏమంటుంది? మేము చెప్తాం మీరు ఫాలో అవ్వండి. సో వాజ్ బీయింగ్ కాంప్రమైజ్డ్ అండ్ దట్ దేర్ వాళ్ళు ఇంకా బాధలు ఏంటంటే లింగ్విస్టిక్, అంటే లాంగ్వేజ్ బేస్డ్ ఐడెంటిటీ. వీళ్ళు తమిళియన్స్, వీళ్ళు మలయాళీస్, వీళ్ళు గోవన్స్, పుర్తకీసులు అంటాం కదా, పోర్చుగీస్, వాళ్ళు ఒక కొంకణి భాష మాడతారు, వీళ్ళు తెలుగు వాళ్ళు, వీళ్ళు తెలంగాణ వాళ్ళు, వీళ్ళు ఒడిస్సా వాళ్ళు, వీళ్ళు మధ్యప్రదేశ్ హిందీ ఒకలాగా ఉంటుంది, వీళ్ళు ఏమొచ్చి ముంబై వాళ్ళు, ఒక్కొక్కరు ఒక్కొక్క ప్రాంతీయత, వాళ్ళ లింగ్విస్టిక్స్. సో అండ్ దట్ దేర్ లింగ్విస్టిక్ ఐడెంటిటీస్ వేర్ ఎట్ రిస్క్. అంటే అందరినీ రాష్ట్ర భాష హిందీ, అందరూ హిందీ నేర్చుకోండి
అని ఏమన్నా భయపెట్టేస్తారేమో. చూడండి ఎంత ఎంత కన్విన్సింగ్గా రాశారు ఆథర్. ఎల్స్వేర్ వి హర్డ్ కంప్లైంట్స్ అబౌట్ ద బీజేపీ వాషింగ్ మిషన్. అదేంటంట, ద యూజ్ ఆఫ్ ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీస్ టు కవర్ పాపులర్ పొలిటీషియన్స్, టు కోయర్స్ అండ్ ఫోర్స్ పాపులర్ పొలిటీషియన్స్ టు డిఫీట్ టు ద బీజేపీ. ఓకే, వాళ్ళు ఏం చేయాలి, వాళ్ళు మా పార్టీలోకి వచ్చేయండి, యు డిఫెక్ట్ ఇన్ టు ద బీజేపీ, దెన్ యూ విల్ బికమ్ క్లీన్, వాషింగ్ పౌడర్ నిర్మా, లేకపోతే నీ మీద అన్ని మార్కులే కనబడతాయి. బీజేపీలోకి వచ్చేస్తే నువ్వు క్లీన్. ఎంత ఓపెన్గా కోయర్స్ పాపులర్ పొలిటీషియన్స్ టు డిఫెక్ట్ అంటే ఏంటి, డిఫెక్షన్, మా పార్టీలోకి వచ్చేయండి, మీ మీద ఎటువంటి ఈడీలు ఉండవు, మీ మీద ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీస్ ఉండదు, మీది ఎటువంటి ప్రెషర్ ఉండదు. ఓకే, ఇలాగా ఈ ఆథర్ రాశారన్నమాట. ఇన్ ద సౌత్ మెనీ వీ స్పోక్ టు ఎక్స్ప్రెస్ ద ఫియర్ దట్ ద ఫెడరల్ బార్గెన్ వాజ్ బీయింగ్ కాంప్రమైజ్డ్. ఓకే, మనకు వాళ్ళతోని చర్చా గోష్ఠి ఏమైనా చేసి ఇది కావాలండి చేయాలండి మీరు ఇవ్వండి, లేదు మేము చెప్తాం మీరు చేయండి, అది లాస్ట్ వాజ్ బీయింగ్ కాంప్రమైజ్ అయిపోతుంది అనమాట. అండ్ దట్ ద లింగ్విస్టిక్ ఐడెంటిటీస్ ఆల్సో వర్ ఎట్ రిస్క్. దీస్ మే ఆల్ సౌండ్ లైక్ స్పెసిఫిక్ ఇష్యూస్. ఇవన్నీ చాలా స్పెసిఫిక్ ఇష్యూస్గా మనకి దే సౌండ్, మన చెవులకు అలా వినబడుతుంది. బట్ దేర్ రూట్ కాజ్ ఏంటంటే, రూట్ కాజ్ అసలు ఎందుకు ఇదంతా జరిగిందంటే ఎక్సెసివ్ చాలా ఎక్కువగా కోయర్షన్ అంటే ఫోర్స్ చేస్తారు ఎవరు, అధికారంలో ఉన్న గవర్నమెంట్, అండ్ మ్యానిపులేషన్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్. ఏ వ్యవస్థను పడితే ఆ వ్యవస్థని వాళ్ళకి తగ్గట్టుగా వాళ్ళని స్ట్రాంగ్గా చేస్తారు, వాళ్ళ వైపు మలిచేసుకున్నారు, మెనూవర్ చేస్తారు. మ్యానిపులేషన్ ఆఫ్ ఇన్స్టిట్యూట్స్ ఫ్రమ్ ద రూలింగ్ పార్టీ. సో ఇక్కడ మనకి ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఏంటి అంటే మైరియడ్ అంటే మెనీ. నెక్స్ట్ ఏమంటున్నారు చూడండి ఆథర్ గారు, మైరియడ్ తర్వాత ఏమన్నారు, దళిత్ కమ్యూనిటీ వాళ్ళు కాన్స్టిట్యూషన్ మైట్ చేంజ్. ఇక్కడ ఏంటి ఇంపార్టెంట్ వర్డ్, ద కాన్స్టిట్యూషన్ మార్చవచ్చు, రాజ్యాంగాన్ని మార్చేస్తారు. కాన్స్టిట్యూషన్ మైట్ చేంజ్ ఈజ్ అనదర్ ఇంపార్టెంట్ సెంటెన్స్ ఫ్రమ్ ది స్లైడ్. నెక్స్ట్ ఏమంటున్నారు చూడండి, నెక్స్ట్ ఏమన్నారు వాళ్ళు, ఓకే నెక్స్ట్ ఏమన్నారు, బీజేపీకి ఒక వాషింగ్ మెషిన్ ఉంది. అదేంటంటే బీజేపీకి ఒక వాషింగ్ మెషిన్ ఉంది, అది ఏం చేస్తుంది, పాపులర్ పొలిటీషియన్స్ అంటే పేరు మోసిన పాపులర్ పొలిటీషియన్స్ని ఫోర్స్ చేస్తున్నారు. ఫోర్స్ అనే వర్డ్ ఆథర్ గారు ఎలా వాడారు, కోయర్స్. దేనికంట, డ్యూ డిఫెక్ట్, పార్టీ మారిపో, బీజేపీలోకి వచ్చే, నీ మీద ఎటువంటి రైడ్లు ఉండవు, ఎటువంటి ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీస్ ఉండవు అని చెప్తున్నారు ఆథర్ గారు. ఓకే, ఆ తర్వాత ఏమన్నారు, ఇంకా మీరు ఏమిటి అవుతుందంటే ఫెడరల్ బార్గెన్ కాంప్రమైజ్ అయిపోతుంది. అదే కాదు, మీ లింగ్విస్టిక్ ఐడెంటిటీ విల్ బీ అట్ రిస్క్. ఇంకా ఏం భయపించారు, లింగ్విస్టిక్ ఐడెంటిటీ విల్ బీ అట్ రిస్క్. అనమాట లింగ్విస్టిక్ ఐడెంటిటీ. ఓకే, జనాలది. ఇంకా ఏమంటున్నారు చూడండి, అసలు జనాలకి ఇవన్నీ స్పెసిఫిక్ ఇష్యూస్, దీని అంతటికీ రూట్ కాజ్ ఏంటి అంటే కూకటి వేలతో పెక్కలించేయాలి అంటుంటాం చూడండి. రూట్ ఎక్కడికి వెళ్ళిపోయిందంటే అసలు దీనికి జరిగిన దానికి మెయిన్ ఇష్యూ ఏంటంటే, రూట్ కాజ్ ఏంటంటే ఎక్సెసివ్ కోయర్షన్ అండ్ మ్యానిపులేషన్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్. సో మనం ఇంకోటి ఏం నేర్చుకున్నాం, ఎక్సెసివ్ కోయర్షన్ అండ్ మ్యానిపులేషన్. సో ఇన్స్టిట్యూట్ని ఏం చేశారు, మ్యానిపులేట్ చేశారు. ఇన్స్టిట్యూషన్స్ మ్యానిపులేషన్ అండ్ ఆథర్ గారు ఏమన్నారు, ఎక్సెసివ్ కోయర్షన్. ఈ వర్డ్ని ఇంకా ఎక్సెసివ్, దాది రీజన్ అనమాట. జనాల్లోని ఒక కైండ్ ఆఫ్ భయం వచ్చింది ఎవరి మీద, భాజపా మీద. అమ్మో వీళ్ళు కానీ మనం దొరికాము అంటే వీళ్ళు మనల్ని ఈడీని దీన్ని దాన్ని మన మీద ఉపయోగించేసి బలవంతంగా భయపెట్టి, ఓకే రా బీజేపీలో జాయిన్ అయిపో, అట్టున్నావా నీ మీద కేసులన్నీ ఓపెన్ చేస్తాం అని ఒక ఫియర్ క్రియేట్ చేశారు ఆథర్ గారు అంటున్నారు. ఇప్పుడు నెక్స్ట్ ఏమంటారు, ద పాసిబుల్ నేషనల్ ఇష్యూ, జరగబోయే దేశానికి ఒక
ఇష్యూ అనమాట. అంటే ఒక పాయింట్ ఆఫ్ టాక్, దేని మీద అయితే మనం మాట్లాడచ్చు. అదర్ యాంగ్జైటీస్ అబౌట్ డెమోక్రాటిక్ ఇరోజన్. ఇదే కాకుండా ఇంకా వేరే ఆతృతలు ఏంట్రా, చాలా ఆతృతలు ఉన్నాయి. అదర్ యాంగ్జైటీస్ అబౌట్ డెమోక్రాటిక్ ఇరోజన్ వర్ ఆల్సో విజిబుల్, చాలా ప్రస్ఫుటంగా కనబడ్డాయి. అపార్ట్ ఫ్రమ్ ద కాన్స్టిట్యూషన్, ఫస్ట్ టైం ఏమన్నారు, భారత రాజ్యాంగాన్ని వీళ్ళు మార్చేయవచ్చు. సో మాస్ పాలిటిక్స్, ఎలక్షన్లోని కాన్స్టిట్యూషన్ మీద కూడా మాటలు జరిగాయి. అంటే బీజేపీ కానీ ఈసారి 400 పైన వస్తే, పైచిలకు వస్తే ఏం చేయొచ్చు అంట, రాజ్యాంగాన్ని మార్చవచ్చు. ఓకే, రాజ్యాంగాన్ని మార్చవచ్చు. సో ద కాన్స్టిట్యూషన్ ఎంటరింగ్ ద రెల్మ్ ఆఫ్ మాస్ పాలిటిక్స్. ప్రతి ఒక్కరు మాట్లాడేశారు. ఓటర్స్ రికగ్నైజింగ్ ద ఎక్స్టెంట్ ఆఫ్ టోటల్ మీడియా కంట్రోల్. నెక్స్ట్ ఏమి, కాన్స్టిట్యూషన్ వచ్చింది, ఇది ఫస్ట్ది. నెక్స్ట్ ఏంటి, ఓటర్స్ రికగ్నైజ్ చేశారు ఏంటంట, ది ఎక్స్టెంట్ ఆఫ్ టోటల్ మీడియా కంట్రోల్. అంటే మీడియా యాంటీ బీజేపీ ఎటువంటి ఇన్ఫర్మేషను జనాల్లోకి తీసుకెళ్ళలేదు, ఎటువంటి ఇన్ఫర్మేషను జనాల్లోకి తీసుకెళ్ళలేదు. ఎందుకంటే టోటల్ కంట్రోల్, మీడియాని కంట్రోల్ చేశారు. హ్యాడ్ టర్న్డ్, సో వాళ్ళకి ఇంకా టీవీలో నేను రాకపోతే ఎటు వెళ్ళారంట, దే టర్న్ టు సోషల్ మీడియా ఇన్ సర్చ్ ఫర్ ఆల్టర్నేటివ్ నెరేటివ్స్. టీవీ చూస్తుంటే అంత బీజేపీ 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 మంచి చేస్తుంది, లేదండి ఏదో ఏదో తప్పు జరుగుతుందండి, అది టీవీలో చూపెట్టలేదు. సో పీపుల్ ఎక్కడికి వెళ్ళారు చూడండి, ఆథర్ ఏమన్నాడు, దే వెంట్ టు సోషల్ మీడియా. లేదండి దీనికి ఆపోజిట్గా ఏదో ఇంకో నెరేటివ్ ఉంటుంది సార్, ఇంకో కథనం ఉంటుంది, ఆ కథనం మనం వినాలండి. ఎక్కడ దొరుకుతుంది సార్, సోషల్ మీడియాలో దొరకచ్చండి, ఒకసారి అక్కడ చూద్దాం. జనాలు అందరూ వెళ్ళిపోయారు. టర్న్ టు సోషల్ మీడియా ఇన్ సర్చ్ ఆఫ్ ఆల్టర్నేటివ్ నెరేటివ్స్. అదర్స్ స్పోక్ ఆఫ్ ఫియర్. ఇంకొంతమంది ఏం మాట్లాడారు, భయం. భయం ఏంటంట, ఫస్ట్ వాళ్ళకి మనం ఓన్లీ ఆఫ్టర్ లాట్ ఆఫ్ ట్రస్ట్ బిల్డింగ్, అంటే ఆథర్ గారు వాళ్ళతో మాట్లాడి 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 నమ్మకం పెంచుకున్న తర్వాత వాళ్ళు ఓపెన్ అయ్యారు. లేకపోతే బీజేపీ చాలా మంచి గవర్నమెంట్ అండి, బాగుంది అనేస్తున్నారు అనమాట. సో అదర్ స్పోక్ ఆఫ్ ఫియర్ ఓన్లీ ఆఫ్టర్ లాట్ ఆఫ్ ట్రస్ట్ బిల్డింగ్. ఎందుకంట నెసరీ టు బ్రేక్ ద సలన్ డల్ సైలెన్స్, గ్లూమీ. అంటే బాబోయ్ బీజేపీ గురించి ఏమన్నా మాట్లాడితే మన బతుకు ఇంకా భారం అయిపోతుంది అని వాళ్ళు ఏం మాట్లాడకపోతే, ఈ ఆథర్ గారు మెల్లిగా వాళ్ళ నమ్మకాన్ని చేజూర్చుకొని, వాళ్ళ నమ్మకం ఇతని చేతుల్లోకి మెల్లిగా ఎస్ నమ్మచ్చు ఇంకో మనిషిని అని వాళ్ళు అనుకొని, ఓకే చేజిక్కించుకున్న తర్వాత ఆ సైలెన్స్ ఎలా ఉందంట, డల్ అండ్ గ్లూమీ, సలన్ గ్లూమీని బయటికి పెట్టారు. అండ్ స్టిల్ అదర్స్ ఆఫ్ తానాషాహి అంటే ఏంటి, డిక్టేటర్షిప్. డిక్టేటర్ అంటే ఒక నియంత పరిపాలన జరుగుతుందండి బీజేపీ పరిపాలన అన్నది జనాలు ఓపెన్ అయ్యారు. ఇదంతా కలిపి టుగెదర్ ఇట్ వాస్ దీస్ ఇష్యూస్ దట్ పుష్డ్ ద ఎలక్ట్రల్ డిస్కోర్స్. ఓకే, అంటే ఎలక్షన్లోని స్పీచ్లు, ద ఎలక్షన్ డిస్కోర్స్ యాజ్ ఇట్ ట్రావెల్డ్ త్రూ ద 7 phases. 7 ఫేజుల్లోని 7 దఫాల్లో అయ్యాయి కదా. సో ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళిపోయింది చూడండి. ఇష్యూస్ అన్నీ రాజకీయ క్యాన్వాసింగ్ డిస్కోర్స్లో, బాబు మీరు మాకు వెయ్యండి ఎందుకంటే మీకు ఇది జరుగుతుంది అది జరుగుతుంది, అపోజిషన్ వాళ్ళు చెప్పడం, నేను ఇవన్నీ చేయను, ఇలా చేస్తాను అలా చేస్తాను, నాకు 400 మంది ఇవ్వండి అని ఆయన చెప్పడం. ఎంత ద సోల్ క్యాంపెయినర్ నరేంద్ర మోడీ, సోల్ అంటే ఈయనే ఎవరికి, బీజేపీ అంతటికి సోల్ క్యాంపెయినర్. అక్కడ నార్త్ ఇండియా నుంచి సౌత్ ఇండియా, వెస్ట్ ఇండియా నుంచి ఈస్ట్ ఇండియా వరకు ఆయనే ఒక 200+ మీటింగ్లు ఆయన అడ్రస్ చేశారు 7 ఫేజుల్లో. ఓకే, ద సోల్ క్యాంపెయినర్ నరేంద్ర మోడీ రిపీటెడ్లీ ఫౌండ్ హిమ్సెల్ఫ్, కంటిన్యూస్గా ప్రతిసారి ఆన్ ద బ్యాక్ ఫుట్. అంటే ఈయన ఎక్కడికి వెళ్ళినా ఈయన మాటలకు ముందం చేయలేపాడు, ఈయన వెనకంజే ఆన్ ద బ్యాక్ ఫుట్. ఎందుకు, ఆయనకి ఆయన డిఫెండ్ చేసుకోవడం స్టార్ట్ అయిపోయింది. జనాల్లోకి నెరేటివ్ వేరేగా వెళ్ళింది అనమాట. ఎందుకు, మెయిన్ మీడియాలో మనం దొరకలేదు, సోషల్ మీడియాలోకి వెళ్ళేసరికి ఆల్టర్నేటివ్ నెరేటివ్ వచ్చింది పీపుల్కి. సో బ్యాక్ ఫుట్ డిప్లాయింగ్. ఎందుకంట ఈయన ఏంటి డిప్లాయ్ చేస్తున్నారంటే, జనాలు కొంతమందిని పంపిస్తున్నాడు, ఈ పనే చెయ్యండి. డిప్లాయింగ్ ఏంటి, డీప్లీ లోతుగా పోలరైజింగ్. అంటే వీళ్ళు ఈ కమ్యూనిటీ, వీళ్ళు ముస్లిమ్స్, వీళ్ళు హిందూస్, వీళ్ళు క్రిస్టియన్స్, ఈ సెపరేషన్ అనమాట. పోలరైజింగ్ అండ్ డివిజివ్, విడగొట్టే
persuasive rhetoric, and ad hominem attacks on the Congress party. To counter these claims. కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఏమన్నా ఇలాంటివన్నీ చెప్తూ ఉంటే వాళ్ళకి మరి ఈయన ఏం చేయాలి, ఈయన యాడ్ హోమినమ్ అటాక్స్ తీసుకెళ్ళారనమాట. వాట్ ఈజ్ యాడ్ హోమినమ్ అంటే, ఓకే, యాడ్ హోమినమ్ అంటే ఇట్ ఈస్ షార్ట్ ఫార్మ్ ఫర్ ఆర్గ్యుమెంట్. ఇట్ రిఫర్స్ టు సెవరల్ టైప్స్ ఆఫ్ ఆర్గ్యుమెంట్స్ దట్ ఆర్ ఫెలేషియస్, రాంగ్. ఇవన్నీ రాంగ్ అని ఈయన ప్రూవ్ చేయాలి. ఎవరు? మోడీ గారు. Modi repeatedly found himself on the back foot, deploying deeply polarizing and divisive rhetoric and fallacious attacks on the Congress. Fallacy ante abaddam. Attacks on the Congress party to counter all these claims. Sir, మీరు ఇవన్నీ చేస్తున్నారు, మాకు ఇవన్నీ భయంగా ఉన్నాయండి. ఏంటి అవి? ఎంటరింగ్ ద రెల్మ్ ఆఫ్ మాస్ పాలిటిక్స్, కాన్స్టిట్యూషన్ వచ్చింది, రాజ్యాంగం. 2, టోటల్ మీడియా కంట్రోల్, పీపుల్ గోయింగ్ ఫర్ ఆల్టర్నేటివ్ నెరేటివ్స్. తర్వాత భయంలోనే మాట్లాడారు. ఒక సైలెన్స్ ఉంది, డల్ అండ్ గ్లూమీ భయం, సైలెన్స్ ఉంది. ఈయన ఒక తానాషాహి అంటే ఏంటి? ఒక నియంత. ఇవన్నీ ఇష్యూస్ ఎలక్ట్రల్ డిస్కోర్సు 7 దఫాల్లోని కొత్తగా. కానీ బీజేపీకి ఎవరండి సోల్ క్యాంపెయినర్? మోడీ గారు. ఈయన రిపీటెడ్గా తరచూ ఏం చెప్పారంటే, ఎంత చెప్తున్నా ఈయన వెనకడుగే వేయవలసి వస్తుంది. ఎందుకంటే జనాలు దాన్ని యాక్సెప్ట్ చేయట్లేదు. ఏదో తప్పు జరుగుతుందండి, అబ్బే ఈయన వేరేగా మాట్లాడుతుంది, ఈ మాటల ధోరణి మారిపోయింది. ఇలాంటివన్నీ ఫౌండ్ హిమ్సెల్ఫ్ ఆన్ ద బ్యాక్ ఫుట్. అండ్ ఎందుకంట బ్యాక్ ఫుట్? ఈయన అవలంబిస్తున్నవన్నీ డిప్లాయింగ్ డీప్లీ పోలరైజింగ్, విడగొట్టే ధోరణిలోనే ఈయన అవలంబిస్తున్నారు. అండ్ డివిజివ్ రెటరిక్, విడగొట్టే మాటలే, విడగొట్టే పర్స్యూజివ్నెస్సే ఉంది. యాడ్ హోమినియం, ఇవన్నీ అబద్ధాలు అటాక్ అనమాట. ఈ అటాక్స్ ఏవి నిజం కాదు. యాడ్ హోమినియం అటాక్స్ ఎవరి మీద? కాంగ్రెస్ పార్టీ టు కౌంటర్ దీస్ క్లెయిమ్స్. ఇవన్నీ చేస్తున్నారు మోడీ గారు మీరు అంటే, ఈయన అబద్ధపు ధోరణిలోని వాళ్ళని అటాక్ చేస్తున్నారు. ఓకే, అవలంబించినవన్నీ అబద్ధాలు. సో ఇందులో మనకు మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటి? యాంగ్జైటీస్, కాన్స్టిట్యూషన్ ఎంటరింగ్ ద రెల్మ్. ఇది మోస్ట్ ఇంపార్టెంట్, ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్. మనకి కాన్స్టిట్యూషన్ ఎంటరింగ్ ద రెల్మ్ ఆఫ్ మాస్, ఆ స్ఫియర్లోకి వచ్చింది. 2 ఏంటండి? ఎక్స్టెంట్ ఆఫ్ టోటల్ మీడియా కంట్రోల్. 3 ఏంటండి? సోషల్ మీడియా, ఆల్టర్నేటివ్ నెరేటివ్స్కి వెళ్ళారు జనాలు. తర్వాత భయం, ఒక సలన్ గ్లూమీ వీళ్ళు ఓపెన్ చేశారు. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఏమన్నాను నేను? ఓకే, కాన్స్టిట్యూషన్ ఎంటరింగ్ ద రెల్మ్. ఫస్ట్ భారత రాజ్యాంగాన్ని పట్టుకొచ్చారు, కాన్స్టిట్యూషన్ వచ్చింది. ఎందుకు? ఇది మార్చేస్తారేమో అన్న యాంగ్జైటీ. ఈ యాంగ్జైటీయే కాకుండా నెక్స్ట్ ఏమొచ్చింది చూడండి. ఓకే, మీడియా కంట్రోల్ వచ్చింది. నెక్స్ట్ ఏమొచ్చింది? మీడియా కంట్రోల్. మీడియాని ఎప్పుడైతే కంట్రోల్ చేస్తారో పీపుల్ దేనికి వెళ్ళారు? సోషల్ మీడియాకి వెళ్ళారు. ఎందుకు సోషల్ మీడియాకి వెళ్ళారు? ఆల్టర్నేటివ్ నెరేటివ్ ఏంటి? ఓకే, ఈ టీవీలు చూస్తుంటే బీజేపీ వైపే ఉంది, కానీ ఇంకోటి ఏదో కథనం ఉంటుంది కదా, ఆ కథనం ఏంటి? ఆల్టర్నేటివ్ నెరేటివ్స్ కోసం వెళ్ళారు. ఈ ఆల్టర్నేటివ్ నెరేటివ్స్లో వాళ్ళకి ఏం తెలిసింది? వాళ్ళు అసలు ఎవరితోని మాట్లాడలేకపోతున్నారు, ఎందుకంటే భయపడిపోయారు అనమాట. ఈ భయాన్ని వాళ్ళు న్యూస్ పేపర్ వాళ్ళు కాస్త నమ్మకంతో చెయ్యదు, మేము ఉన్నామండి అంటే, అప్పుడు ఆ సలెన్, ఓకే, డల్ అండ్ గ్లూమీ, ఇది మంచి వర్డ్, సలెన్ సైలెన్స్ని బ్రేక్ చేశారు. ఓకే, ఆ మౌనాన్ని బ్రేక్ చేశారనమాట. బ్రేక్ చేసి ఏమన్నారు? సలెన్ సైలెన్స్ని బ్రేక్ చేసి, ఈయన ఒక డిక్టేటర్ అండి, తానాషాహి. ఓకే, తానాషాహీలాగా రూల్ చేస్తున్నారు. ఎవరు? పిఎం గారు. అంటే ఏంటంటే నియంత పరిపాలన. డిక్టేటర్. ఓకే, ఈజ్ రూలింగ్ లైక్ ఎ డిక్టేటర్. సో వెంటనే ఏమన్నారు? ఈ 7 దఫాల్లోని చాలా మాట్లాడేశారు ఆయన. ఓకే, సోల్ క్యాంపెయినర్ ఎవరండి?
బీజేపీకి నరేంద్ర మోడీ గారు. ఆయన ఎక్కడికి వెళ్తే అక్కడ ఆయనకి ఏంటంటే వెనకంజే, ఆన్ ద బ్యాక్ ఫుట్. ఆయన ఎక్కడికి వెళ్ళినా వెనకంజే వేయవలసి వచ్చింది. ఎందుకంటే ఆయన హీఈస్ డిప్లాయింగ్, ఏం అవలంబిస్తున్నాడు ఆయన? హీఈస్ డిప్లాయింగ్, ఆథర్ గారి ప్రకారం చూడండి, ఆయన వెనకడికి వేశారు. ఎందుకంటే ఆయన ఏం అవలంబిస్తున్నారంట? ఏం అవలంబించాడు ఆయన? డీప్లీ పోలరైజింగ్ అండ్ డివిజివ్. ఓకే, ఏం చేస్తున్నాను ఈయన? ఓకే, పోలరైజింగ్, విడగొడుతున్నాడు. డివిజివ్ రెటరిక్, వీళ్ళది అని. డిజ్ రెటారిక్, పర్స్యూజివ్ స్కిల్స్, ఆయనకున్న వాక్చాతుర్యంతో ఓకే, నిజమో అబద్ధాన్ని నిజం చేసి, తమ్మిని బొమ్మని చేసి మొత్తానికి జనాల్లోకి అది తీసుకెళ్దాం అనుకుంటున్నాడు ఆయన. ఆ డివిజివ్ రెటరిక్, యాడ్ హోమినం, ఇదొక మంచి వర్డ్. యాడ్ హోమినం అంటే ఏంటి? ఇది ఫాలెషియస్. యాడ్ హోమినం, ఇదంతా ఫ్యాలసీ, రాంగ్స్ అన్నమాట. ఇదంతా ఏంటి? రాంగ్స్, తప్పులు. దేని మీద? తప్పులు, తడికలు అన్నమాట. కాంగ్రెస్ పార్టీ మీద ఆయనకి ఇష్టం వచ్చింది చెప్పేస్తున్నాడు ఆయన. వీళ్ళు ఇలాంటి పార్టీ, అలాంటి పార్టీ అని ఆథర్ గారు ఇప్పటివరకు చెప్తున్నారు. యాడ్ హోమినం అటాక్స్ ఆన్ ద కాంగ్రెస్ పార్టీ టు కౌంటర్ దీస్ క్లెయిమ్స్. ఈ పై చెప్పినవన్నిటిని మరి ఆయన ప్రొటెక్ట్ చేసుకోవాలంటే ఇలాంటివన్నీ అవలంబించాడు. ఓకే, ఇలాంటివన్నీ అవలంబించాడు. నెక్స్ట్ ఏమంటున్నారు? The campaign was thus both a reflection and 23 response to voter discontent emerging. ఓకే, ఇది ఏమైంది? ఇది అర్థం పడుతుంది అనమాట, రిఫ్లెక్ట్ అవుతుంది. ఇలాగా ఏంటి రిఫ్లెక్ట్ అవుతుంది? 23 రెస్పాన్స్ టు ద ఓటర్ డిస్కంటెంట్. అంటే ఓటర్ అన్నవాడు పెద్ద సాటిస్ఫైడ్గా ఏం లేడు, అది పైకి వచ్చింది, అది ఎమర్జ్ అయింది. ఓకే, భూమిని పెకలించుకొని పైకి వచ్చింది అంటాం కదా, డిస్కంటెంట్ ఎమర్జింగ్. ఇన్ పార్ట్ ఏంటంట? ఇట్ ఫ్రమ్ ద విజిబుల్ కన్సర్న్స్. ఇదంతా ఎప్పుడు వచ్చింది? మనకు అంతా కనబడుతుంది వాళ్ళ బాధలు, వాళ్ళ కన్సర్న్. ఎందుకు ఇలా అయిపోయింది? విజిబుల్ కన్సర్న్స్ ఓవర్ ది డెమోక్రాటిక్ లెజిటిమసీ. ప్రజాస్వామ్యం అన్నది చట్టబద్ధంగానే వెళ్తుందా బీజేపీ పార్టీ అవలంబిస్తున్న తీరులోని అని జనాలు క్వశ్చన్ చేశారు. అది ఎంతవరకు వెళ్ళిపోయింది? టు ది ఎక్స్టెంట్, ఎంత దూరం వెళ్ళిందంటే దట్ దేర్ వాజ్ అ నేషనల్ ఇష్యూ ఇన్ దిస్ ఎలక్షన్. ఈ ఎలక్షన్లో ఒక నేషనల్ ఇష్యూ వచ్చింది. ఇట్ వాస్ ఫ్రేమ్డ్ అరౌండ్ ద కన్సర్న్స్ ఆఫ్ డెమోక్రాటిక్ ఇరోజన్. నేషనల్ ఇష్యూ ఏంటండి? డెమోక్రాటిక్ ఇరోజన్. ప్రజాస్వామ్యాన్ని కొట్టుకెళ్ళిపోద్ది ఈసారి కానీ భాజపాకి 400 వస్తే. దట్ కట్ త్రూ ఇన్ డిఫరెంట్ వేస్ అక్రాస్ ది కంట్రీ. అది నాకు కోసుకెళ్ళిపోతుంది డిఫరెంట్ డైరెక్షన్స్లో. ఈవెన్ దోస్ హూ ఆర్ కమిటెడ్ టు ఓటింగ్ ఫర్ మిస్టర్ మోడీ అండ్ ది బీజేపీ. అంటే ఇప్పుడు మనం కమిట్ అయిపోయి నేను బీజేపీకే వేస్తాను, మోడీ గారికే వేస్తాను అన్న వాళ్ళు కూడాను కాస్త అంత సంతోషకరంగా ఏం లేదండి, కాస్త డిస్కంఫర్ట్ ఉంది. అంటే కొద్దిగా ఇరుకులో నలిగిపోతున్నారు వాళ్ళు కూడా. ఎక్స్ప్రెస్ డిస్కంఫర్ట్ విత్ ది అన్బ్రిడిల్డ్, అంటే అద్దు ఆపు లేకుండా, అంటే కళ్ళన్నీ వదిలేశారనమాట. అన్బ్రిడిల్డ్, అన్రిస్ట్రెయిన్డ్. ఓకే, ఏంటంట? మిస్యూజ్ ఆఫ్ పవర్. అన్రిస్ట్రెయిన్డ్ మిస్యూజ్ ఆఫ్ పవర్ బై ద అధికార పార్టీ. The election was framed by the BJP as a fait accompli. చూడండి ఎంత మంచి వాడారు ఆథర్ గారు. ద ఎలక్షన్ వాస్ ఫ్రేమ్డ్ బై ద బీజేపీ. దేనికంట? ఇట్ వాజ్ ఓన్లీ అ ఫైట్ అకాంప్లీ. అంటే ఏంటంటే ఫైట్ అకాంప్లీ అంటే సంథింగ్ దట్ హెస్ ఆల్రెడీ హ్యాపెండ్. ఫ్రేమ్డ్ బై ద బీజేపీ as something that has already happened. There were no demands that the citizen could bring to the leaders. ఇది ఆల్రెడీ అయిపోయింది, ఎలక్షన్ ఆల్రెడీ అయిపోయింది అనడానికి మాడుతున్నారు. యాజ్ సంథింగ్ దట్ హెస్ ఆల్రెడీ హ్యాపెండ్, దెర్ వాజ్ నో డిమాండ్. దెర్ వర్ నో డిమాండ్స్ దట్ సిటిజన్ కుడ్ బ్రింగ్. మాకు ఇవి కావాలి టు దర్ లీడర్స్. సిటిజన్ అన్నవాడు వాడి డిమాండ్స్, మా కోరికలు ఇవ్వండి అని లీడర్ ముందుకు తీసుకురాలేపారు. నో ఇష్యూస్, ఈ దీని మీద మాట్లాడదాం, ఈ ప్రాబ్లమ్, నో ఇష్యూస్ అపాన్ విచ్ దే కుడ్ హోల్డ్ దెమ్, అధికార పార్టీ వాళ్ళని అకౌంటబుల్. సార్ మీరు ఇక్కడ తప్పులు చేస్తారండి, ఇక్కడెక్కడ తడికలు జరిగినాయండి, ఇక్కడెక్కడ ఈ ప్రాబ్లమ్స్ ఉన్నాయి అని ఎవరు మా వల్ల ఏం జరగలేదు, ఎవరిని మనం అకౌంటబుల్ చేస్తాం? అప్పుడు
10 ఏళ్ళ నుంచి. ప్రైమ్ మినిస్టర్ మోడీస్ థర్డ్ టర్మ్ వాజ్ ఇన్ఎవిటబుల్. ఇలాగున్నా కూడాను ప్రైమ్ మినిస్టర్ మోడీ గారి 3.0 అన్నది ఇన్ఎవిటబుల్, అన్అవాయిడబుల్, ఇన్ఎవిటబుల్. ఇక్కడ మనకి మంచివి ఏంటి వచ్చాయంటే, ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఏమంటున్నారు ఆథర్ గారు, డిస్కంటెంట్ ఎమర్జింగ్. ఏమొచ్చింది మనకి పెద్దగా, అంటే మనం సాటిస్ఫై లేము, డిస్కంటెంట్ వచ్చింది పైకి. ఎవరి మీద? అధికార పక్షం మీద, ఓకే, అధికార పార్టీ మీద. నెక్స్ట్ ఏమొచ్చిందండి? విజిబుల్ కన్సర్న్స్. వాళ్ళ ప్రాబ్లమ్స్ అన్నీ అందరికీ కనబడుతున్నాయి. విజిబుల్ కన్సర్న్స్ కనబడుతున్నాయి. నెక్స్ట్ ఏం కనబడుతుందండి? ఓకే, డెమోక్రటిక్ లెజిటిమసీ ఆఫ్ బీజేపీ. డెమోక్రటిక్, ప్రజాస్వామ్యం, ఓకే, చట్టబద్ధంగానే జరుగుతుందా? లెజిటిమసీ, డెమోక్రాటిక్ లెజిటిమసీ గురించి మాట్లాడుతున్నారు. తర్వాత ఏం మాట్లాడుతున్నారు? ఒక నేషనల్ ఇష్యూని కూడా పట్టుకోవచ్చు. ఏంటది? డెమోక్రాటిక్ ఇరోజన్. ఇది తుడిచిపెట్టుకు వెళ్ళిపోద్ది. ఓకే, డెమోక్రాటిక్ ఇరోజన్ తర్వాత ఏం మాట్లాడుతున్నారు చూడండి. ఏమన్నారు? పీపుల్ వీళ్ళ వైపు సపోర్ట్ చేస్తున్న మోడీ గారంటే ఇష్టం ఉన్నా కూడాను వాళ్ళు ఏం చేస్తున్నారు? వాళ్ళు దే ఆర్ ఎక్స్ప్రెసింగ్ దేర్ డిస్కంటెంట్. అంటే అబ్బే మేమంత సాటిస్ఫైడ్గా లేమండి అని, లేవు అని చెప్తూనే వాళ్ళు ఏం చేశారు? ఎందుకంటే డిస్కంటెంట్. బీజేపీ అన్నది అద్దు ఆపు లేకుండా కళ్ళెం లేని, అన్బ్రిడిల్డ్ అనమాట. కళ్ళెం లేని, ఇక్కడ ఇచ్చా చూడండి, అన్బ్రిడిల్డ్ మిస్యూజ్ ఆఫ్ పవర్. వాళ్ళ ఇష్టానుసారంగా పవర్ని దుర్వినియోగం చేశారు. ద ఎలక్షన్ అన్నది ఏంటి? అది మామూలుగా ఫ్రేమ్ చేశారు. ఏంటంట? బీజేపీ యాజ్ అ ఫైట్ అకాంప్లీ, చేయాలి కాబట్టి చేశారు. ఓకే, యాజ్ అ ఫైట్ అకాంప్లీ, చాలా బాగుంది. ఇట్ ఈస్ ఆల్రెడీ ఫోర్గాన్ కంక్లూజన్ అనమాట. ఫైట్ అకాంప్లీ. ఈ ఫైట్ అకాంప్లీ ఏంటంటున్నారు ఆథర్ గారు? దేర్ వర్ నో డిమాండ్స్. జనాలు ఏం పట్టుకొస్తున్నా లీడర్ వరకు రావట్లం లేదు. కుడ్ నాట్ బ్రింగ్ ఇట్ అప్ టు దేర్ లీడర్. వాళ్ళ ప్రాబ్లమ్స్ కానీ ఏమన్నా, నో ఇష్యూస్. మన ఇది జరగలేదండి అంటే ఎవరిని పట్టుకుంటాం? హూ యూ విల్ హెల్డ్ అకౌంటబుల్. సో నెక్స్ట్ ఏమన్నారు? నోబడీ టు హోల్డ్ ఫైట్ అకాంప్లీ, అకౌంటబిలిటీ, అకౌంటబుల్. హూ ఇస్ టు బి అకౌంటబుల్? విచ్ మినిస్టర్? మనం ఏది పట్టుకెళ్తున్నా వాళ్ళు ఒప్పుకోవట్లేదు. ఈ స్లైడ్లోంచి మనం నేర్చుకున్నది. నెక్స్ట్ ఏం నేర్చుకున్నాం? ఓకే, ప్రైమ్ మినిస్టర్ మోడీ గారు 3వ టర్మ్ అంటే బీజేపీ అండర్ నామో 3.0 is inevitable, unavoidable, definite to happen. That's the fait accompli. That is what is the fait accompli. ఏంటంటున్నారు? foregone conclusion, something that has already happened. జరిగిపోతుంది, వచ్చేస్తున్నారు మోడీయే అని ఒక నానుడిలోకి వెళ్ళిపోయారు. నెక్స్ట్ ఏమంటున్నారు ఆథర్? ఓకే, ఏమంటున్నారు? యాజ్ ద క్యాంపెయిన్ రోల్డ్ అవుట్, దొరలడం మొదలెడుతుంది కదా మరి 7 phases-లోనే. యాజ్ ఇట్ రోల్డ్ అవుట్, ద బీజేపీ క్వెస్ట్ ఫర్ నాలెడ్జ్ అంటాం కదా. క్వెస్ట్ అంటే టు నో, క్వెస్ట్ ఫర్ డామినెన్స్, మేమే డామినేట్ చేయాలి, మేమే. రేజ్డ్ ఏ ఫండమెంటల్ క్వశ్చన్ దట్ స్టూడెంట్స్ ఆఫ్ డెమోక్రసీ హ్యావ్ ఆఫన్ గ్రాపల్డ్. మనం అందరం ప్రజాస్వామ్యంలోని స్టూడెంట్సే. మన అందరినీ ఒక క్వశ్చన్ లాగా మనల్ని ఒక ముడేసి గ్రాపల్డ్ విత్ వాట్ డస్ ఇట్ మీన్ వెన్ పొలిటికల్ పార్టీస్ ఫెయిల్ టు రెస్పాండ్ టు కన్సర్న్స్. పొలిటికల్ పార్టీ అన్నది జనాలకి ప్రాబ్లమ్స్ ఉంటే ఫెయిల్ అయింది అనుకోండి రెస్పాండ్, మన కన్సర్న్స్ పట్టించుకోకపోతే జనాల కష్టాలు పట్టించుకోకుండా, కానీ డీప్లీ ఎస్టాబ్లిష్ అయిపోయింది, ఎంట్రెంచ్ దెమ్సెల్వ్స్ ఇన్ పవర్. ఒకటే కావాలి, అధికారం. ఓకే, సో డీప్లీ, ఎంత డీప్గా వెళ్ళిపోయిందంటే ఫర్ అ ప్రొలాంగ్డ్ పీరియడ్, చాలా కొన్ని 10 ఏళ్ళు అంటే ఇప్పుడు మళ్ళీ ఇంకో 5 అన్నారనుకోండి, 15 ఏళ్ళు ప్రొలాంగ్డ్ పీరియడ్ వాళ్ళ చేతుల్లో అలా అధికారం ఉంచుకోండి. అంతేగాని జనాలకి బాధలు ఉన్నాయండి, జనాలు చెప్పుకుంటారా, చూద్దాం, చేద్దాం, వెళ్దాం, ఏదో ఒకటి మొదలెడదాం అంటున్నారు, కానీ ఏం చేయట్లేదు.
అని ఆథర్ గారు అంటున్నారు. వాట్ కైండ్ ఆఫ్ డెమోక్రటిక్ లెజిటిమసీ? ఇది అసలు ఎటువంటి ప్రజాస్వామ్యం? దీన్ని మళ్ళీ లీగల్ అంటున్నాము. లెజిటిమసీ డస్ ద గవర్నమెంట్ డిరైవ్? ఇందులోంచి ఏం తీసుకుందాం అనుకోండి, ఇది ఇన్ క్రాఫ్టింగ్, చెక్కడం, ఇన్ క్రాఫ్టింగ్ అండ్ ఎగ్జిక్యూటింగ్. They are crafting out, they are making out, at the same time they are implementing one kind of policy when elections are no longer seen as a contest. ఇంక ఇక్కడ ఎలక్షన్లు అన్నది ఇదే పెద్ద ఫైట్ ఏం కాదు. ఇట్స్ నాట్ ఎ కంటెస్ట్. ఫోర్గాన్ కంక్లూజన్, వీళ్ళే గెలిచేస్తారని. దీస్ క్వశ్చన్స్ వర్ డామినెంట్ ఇన్ ద యావరేజ్ ఓటర్స్ మైండ్. ఈ క్వశ్చన్లు యావరేజ్ ఓటర్ మైండ్లోని పడిపోయి ఏంటేంటి అవి? ఫస్ట్ బీజేపీస్ క్వెస్ట్. దేనికి వీళ్ళ క్వెస్ట్ ఫర్ డామినెన్స్. దేర్ ఎంటైర్ కన్సర్న్ ఈస్ ఫర్ డామినెన్స్. అది క్వెస్ట్. నెక్స్ట్ ఏమంటున్నారు? గ్రాపుల్డ్. ఓకే, డెమోక్రసీ ఇస్ ఆఫెన్ బీన్ గ్రాపుల్డ్ అంటున్నాడు ఆథర్. GRAPPLED. ఇట్ హ్యాస్ బీన్ గ్రాపుల్డ్. తర్వాత ఏమంటున్నారు? పొలిటికల్ పార్టీస్ ఆర్ నాట్ రెస్పాండింగ్. ఓకే, పొలిటికల్ పార్టీస్ నార్ లీడర్స్ ఆర్ నాట్ రెస్పాండింగ్. దేనికి రెస్పాండ్ అవ్వటం లేదు? పీపుల్ యొక్క కన్సర్న్, అయ్యా మా బాధలు ఇవి, మా గోడిది అని చెప్పుకుంటే ఎవరు వినే నాదుడు లేడు. పీపుల్ కన్సర్న్స్ ఈ వర్డ్. ఓకే, కానీ వాళ్ళకి ఒకటే కావాలి, ఏంటంట? ఎంట్రెంచ్ దెమ్సెల్వ్స్. ఎంట్రెంచ్, ఒక గొయ్యి తవ్వేసుకొని పెద్దగా పాతీసుకొని లాగా అక్కడే మేము ఉన్నాము అని ఎంట్రెంచ్ దెమ్సెల్వ్స్ ఇన్ పవర్, అధికారంలో. సో డీప్లీ ఫర్ అ ప్రొలాంగ్డ్ అంటే చాలా లాంగ్. వాళ్ళు అలా స్ట్రెచ్ చేసేసుకుంటున్నారు. అంటే 50 ఏళ్ళు మనమే ఉంటాం, 60 ఏళ్ళు మనమే ఉంటాం. ప్రొలాంగ్డ్ పీరియడ్. వాట్ కైండ్ ఆఫ్ డెమోక్రటిక్ లెజిటిమసీ? ఇది అసలు ఎటువంటి ప్రజాస్వామ్యం అండి? ఏంటి లీగాలిటీ దీనికి? ఎందుకు గవర్నమెంట్ ఏం చేస్తుంది? ఇట్ ఈస్ క్రాఫ్టింగ్ అండ్ ఎగ్జిక్యూటింగ్ పాలసీస్. ఓకే, అది క్రాఫ్ట్ చేసుకుంటుంది, ఎగ్జిక్యూట్ చేసుకుంటుంది పాలసీలు. ఈ రెండు ఇంపార్టెంట్ మనకి, క్రాఫ్టింగ్ అండ్ ఎగ్జిక్యూటింగ్ పాలసీ. ఇక్కడ ఏంటంట, ఇది ఎలక్షన్లాగా ఏం లేదు. ఇంకా ఇదో ఫైట్ 2 పార్టీల మధ్యన 10 పార్టీల మధ్యన ఏం లేదు. ముందుగానే వీళ్ళే నెగ్గేస్తారు. సో దీస్ క్వశ్చన్స్ ఆర్ ఎందులో ఉండిపోయి ఓటర్ మైండ్లోకి వెళ్ళిపోయింది. ఇది అపోజిషన్ వాళ్ళు చాలా క్లియర్గా తీసుకెళ్ళారు. అనమాట ఈ ప్రాబ్లమ్స్ అన్నిటిని నేను. సో దిస్ ఇస్ వాట్ is the hunt. This is what is the pursuit. This is what is the search of these parties. Okay, so this is what is search of this party. Endukante people have often grappled. Ante enti? They have been struggling, they are tussling, they are fighting out. ఏంటి అసలు ఇది? ఈ పొలిటికల్ పార్టీస్ ఎవరు రెస్పాండ్ అవ్వకపోతే ఎలాగా మన కన్సర్న్స్కి? ఓకే, వాళ్ళు ఒకటే వాళ్ళ క్వెస్ట్ ఏంటి? వాళ్ళ సర్చ్, వాళ్ళ హంట్, వాళ్ళ పర్స్యూట్ ఏంటి? పొలిటికల్ డామినెన్స్. ఓకే, అదే మనకి కావాలి అని ఒకటే పెట్టుకున్నారనమాట. సో ఇది కామన్ మ్యాన్ మైండ్లోకి వెళ్ళిపోయింది. క్లియర్? వెళ్ళిపోతే ఏం చేశారు? సో వాట్ డిడ్ దే డూ? Yeah, now what are they talking? In some ways, glimpses of these concerns, glimpse ante arka akkada annamata ala kanabadutunnayi. Of these concerns were visible. ఇలా చూస్తే ఇదేదో కనబడుతుందండి, ఏదో ప్రాబ్లం ఉంది, ఇట్టేదో కనబడుతుందండి. Glimpses of these concerns were visible throughout the 5 years of Modi 2.0. అంటే 2019 నుంచి 2024 వరకు జరిగిన మోడీ గారు రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత ఇది త్రూఅవుట్ కనబడింది. త్రూఅవుట్ అంటే కంటిన్యూస్గా 5 ఏళ్ళలోని మనకి అదే అన్నారు కదా ఆథర్ గారు కూడా. త్రూఅవుట్ ది 5 years of Modi 2.0 యాజ్ ద బీజేపీ సాట్ టు సెంట్రలైజ్ పవర్. బీజేపీ ఏం చేస్తుందాం అనుకుంది? సెంట్రలైజ్ చేసేద్దాం పవర్ని. అంటే అంత అధికారం మన చేతుల్లోనే పెట్టుకుందాం విదిన్ ఇట్ సెల్ఫ్ అండ్ యూజ్ ది కల్ట్ ఆఫ్ మోడీ. అంటే ఏం చేసినా మోడీ గారు ఏం చేసినా చెల్లిపోద్ది. కల్ట్ ఆఫ్ మిస్టర్ మోడీస్ పర్సనాలిటీ టు అండర్మైన్ ఫార్మల్, అంటే అతని పర్సనాలిటీ, అతని క్యారిజ్మా ఇవన్నీ వాడేసుకుని మనం అండర్ ఎస్టిమేట్ ఏంటంట ఫార్మల్
ఫార్మల్ పార్లమెంటరీ అండ్ ఎలక్ట్రల్ ప్రాసెసెస్. అసలు పార్లమెంట్లో ఎలా జరగాలి, ఎలక్ట్రల్ ప్రాసెస్ ఎలా ఉండాలి, వీటినన్నిటిని అనగదొక్కేసి మోడీ గారి పర్సనాలిటీ, ఆయన కల్ట్ యూజ్ చేసి మనం కొత్తగా ఒకటి అవలంబిద్దాము అని ఏమన్నారు. త్రూఅవుట్ ద 5 years సెంట్రలైజ్ చేసేద్దాం పవర్ని విదిన్ ఇట్ సెల్ఫ్ అండ్ యూజ్ ద కల్ట్ ఆఫ్ మిస్టర్ మోడీస్ పర్సనాలిటీ. ఓకే, బీజేపీ ఏమనుకుంది, ఇట్ సాట్ టు సెంట్రలైజ్ పవర్ విదిన్ ఇట్ సెల్ఫ్ అండ్ యూజ్ ద కల్ట్ ఆఫ్ మిస్టర్ మోడీస్ పర్సనాలిటీ టు అండర్మైన్ ఎటువంటి అపోజిషన్ అయినా, పార్లమెంటరీ ప్రాసెస్లైనా, ఎలక్ట్రల్ ప్రాసెసెస్నైనా అన్నిటినీ అంత పెద్దగా ఏమి చూడక్కర్లేదండి. అబ్బాయి మోడీ గారు ఉన్నారు, ఆయన చూసుకుంటారండి. ద కల్ట్ ఆఫ్ మోడీ అండ్ మోడీస్ పర్సనాలిటీ, దే వాంటెడ్ టు ఓవర్ రైడ్ దట్ ఓవర్ ఆల్ దీస్ అండ్ అండర్మైన్ ఆల్ దిస్. వాట్ ఆర్ దోస్ 2? Parliamentary and electoral process. Citizens began to seek alternate sites. వెంటనే జనాలు ఏం చేశారు, ఆల్టర్నేటివ్ సైట్స్కి వెళ్ళారు. ఎందుకు? టు ఎగ్జర్ట్ డెమోక్రాటిక్ ప్రెషర్. ఎగ్జర్ట్, ఓకే, టు ఫోర్స్, టు ఎగ్జర్ట్ ప్రెషర్, వాళ్ళ మీద కాస్త ఒత్తిడి. ఎగ్జర్ట్ అంటే ఏంటి? ఒత్తిడి తెచ్చారు, డెమోక్రాటిక్ ప్రెషర్స్. ద మూమెంట్ అగైన్స్ ద సిఏఏ, సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్, ఓకే, అండ్ ద ఫార్మర్స్ మూమెంట్, వన్ ఆఫ్ ద మోస్ట్ క్రిటికల్ మూవ్మెంట్స్ ఇన్ ఎప్పుడు 2019-2024 గవర్నమెంట్ సక్సెస్ఫుల్లీ హాల్టెడ్. ఇవి ఏం చేసే సక్సెస్ఫుల్గా ఆపే దేన్ని? మేజర్ పాలసీ ఎఫర్ట్స్. వీళ్ళు ఇష్టాసారంగా బిహేవ్ చేస్తున్నారు. ఓకే, దేని మీద? సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ మీద, ఫార్మర్స్ యాక్ట్ మూవ్మెంట్ యాక్ట్, ఫార్మర్స్ లాస్ మీద. దాన్ని వీళ్ళు జనాలందరూ చాలా స్ట్రాంగ్గా అపోజ్ చేశారు. వన్ ఆఫ్ ద మోస్ట్ క్రిటికల్ మూమెంట్స్ ఇన్ 2019-24 గవర్నమెంట్ సక్సెస్ఫుల్లీ హాల్టెడ్ మేజర్ పాలసీ ఎఫర్ట్. చాలా మేజర్ పాలసీ ఎఫర్ట్ని ఆపగలిగారు. బట్ ఇట్ డిడ్ సో అవుట్ సైడ్. కానీ ఇది ఎలా చేశారు జనాలందరూ? అవుట్ సైడ్ ఆఫ్ ఫార్మల్ ప్రాసెసెస్. అంటే ఇది రైట్ పాత్, కానీ ఆ రైట్ పాత్కి ఆపర్చునిటీ ఇవ్వటం లేదు భాజపా వాళ్ళు. సో అందుకని జనాలు ఏం చేశారు? అవుట్ సైడ్ ద ఫార్మల్ పాత్ ఏం చేశారు? చూజింగ్ ద స్ట్రీట్స్ యాజ్ ద సైట్ ఆఫ్, రోడ్లు ఎక్కేశారు, ఎగ్జర్టింగ్ డెమోక్రాటిక్ ప్రెషర్. రోడ్లు ఎక్కేశారనమాట. ఎక్కి బలవంతంగా వాళ్ళ మీద వాళ్ళ మీద ఒత్తిడి తెచ్చారనమాట. దే కుడ్ ప్రెస్ ఆన్ దిస్ ఇస్ బ్యాడ్ అని, డెమోక్రాటిక్ ప్రెషర్ రాదర్ దాన్ పొలిటికల్ పార్టీస్. పొలిటికల్ పార్టీస్ ఏం తెలియలేదు, జనాలే మీదడిపోయారు, బాలేవు వద్దు అని. ఓకే, సో పార్లమెంట్, ఈవెన్ ద పోలింగ్ బూత్, ఇది ఎక్కడెక్కడి వరకు వెళ్ళిపోయింది? ఇది పార్లమెంటు, పొలిటికల్ పార్టీస్, పార్లమెంటు, పోలింగ్ బూత్లు, అసలు వీళ్ళెవ్వరినీ పరిగణనలోకి తీసుకోలేదన్నమాట. ఇంకా ఎవరు? మోడీ గారు రెండోసారి 2.0 గవర్నమెంట్. అందుకని వాళ్ళు ఏం చేశారు? వెంటనే వాళ్ళు ఏం చేశారు? దే చోజ్ ద స్ట్రీట్స్ యాజ్ అ సైట్ ఆఫ్ ఎగ్జర్టింగ్ డెమోక్రాటిక్ ప్రెషర్స్ రాదర్ దాన్ పొలిటికల్ పార్టీస్, పార్లమెంట్ ఆర్ ఈవెన్ ద పోలింగ్ బూత్. అందుకనే వాళ్ళలోనున్న డిస్సాటిస్ఫైడ్ అంటే ఏంటండి, ఎలా చూపెడతామండి మన కోపం, మన ఆగ్రహం ఎలా చూపెట్టగలం? పోలింగ్ బూత్లో చూపెడతాం. ఈసారి 400 అడిగారు కదా అని ఇవ్వద్దు మనం. ఓకే, ఈసారి 300, లాస్ట్ టైం 300 ఇచ్చాం కాబట్టి ఇలా బిహేవ్ చేశారంటే 400 ఇస్తే అమ్మో విపరీత పరిణామాలు ఏవో వచ్చేస్తాయి అని జనాల్లోకి అది వెళ్ళిపోయింది అనమాట. ఆ భయం వెళ్ళిపోయింది. అపోజిషన్ అంత బాగా తీసుకెళ్ళింది అనమాట. తీసుకెళ్ళి వాళ్ళు ఏం చేశారు? ఇన్ దిస్ సెన్స్ వాట్ వీ విట్నెసింగ్ ఇన్ ఇండియా వాజ్ ఎ డెమోక్రాటిక్ ప్రాసెస్. వాట్ వీఆర్ విట్నెసింగ్, ఇప్పుడు చూస్తుంది మనందరం, విట్నెస్ అంటే మనందరం సాక్షులమే. భారతదేశంలో ఏం జరుగుతుంది? డెమోక్రటిక్ ప్రజాస్వామ్య పద్ధతుల్లోని ఇన్ విచ్ ట్రెడిషనల్ ఇన్స్టిట్యూషన్స్ ఆఫ్ డెమోక్రసీ, అంటే ఇవన్నీ ఎప్పటి నుంచో ఉన్న ఇన్స్టిట్యూషన్స్ ఆఫ్ డెమోక్రసీ నో లాంగర్ సీక్ ఆర్ కమాండ్ ద సేమ్ డెమోక్రాటిక్ లెజిటిమసీ. ఒకప్పుడు ఉన్న ప్రజాస్వామ్యంలోని వీళ్ళకి చట్టబద్ధంగా, న్యాయబద్ధంగా ఈ వ్యవస్థలకి ఎంత ఇంపార్టెన్స్ ఉండేదో ఇప్పుడు అది లేదు. నో లాంగర్ సీక్ ఆర్ కమాండ్. చూడండి, ఓపెన్గా అనేసారు ఆథర్ గారు, దే నో లాంగర్ సీక్ ఆర్ కమాండ్ ద సేమ్ డెమోక్రాటిక్ లెజిటిమసీ.
citizens were seeking alternative informal sites for exerting democratic pressures to hold the government accountable. మరి ఏదోలాగా గవర్నమెంట్ అకౌంటబుల్ చేయాలి అంటే దే వర్ యూజింగ్ ఇన్ఫార్మల్ సైట్స్ ఫర్ ఎగ్జర్టింగ్, మరి ఏదోలాగా ఒత్తిడి తేవాలి కదా, ఎగ్జర్టింగ్ డెమోక్రటిక్ ప్రెషర్ టు హోల్డ్ ద గవర్నమెంట్ అకౌంటబుల్. గవర్నమెంట్ అకౌంటబుల్గా ఎలా చేస్తాం? కల్ట్ ఆఫ్ మోడీ అయిపోయింది, అండర్మైన్ చేశారు ఎలక్ట్రల్ ప్రాసెస్. సో ఇవన్నిటిని కాకుండా వీళ్ళు ఏం చేద్దాం అనుకున్నారు? ఓకే, ఇప్పుడు ఏం చేద్దాం అనుకున్నారు? యాజ్ ద క్యాంపెయిన్ అన్ఫోల్డెడ్, అంటే ఎలక్షన్ క్యాంపెయిన్ అన్ఫోల్డెడ్ అలాగా మడతలుగా ముందుకెళ్తుంటే దిస్ డిమాండ్ ఫర్ అకౌంటబిలిటీ రిటర్న్. దిస్ డిమాండ్ ఫర్ అకౌంటబిలిటీ, ఎవరండి బాధ్యులు ఎవరు? మళ్ళీ రిటర్న్ అయింది. ఆల్దో ఆల్బిట్ పార్షియల్లీ, ఫుల్గా కాదు. ఎలా వచ్చింది? పార్షియల్లీ, ఆల్దో పార్షియల్లీ టు ద ఎలక్ట్రల్ ప్రాసెస్. Okay, to the election canvassing. When we spoke to the voter about the electoral process, many expressed concern. మనం ఈ విషయం ఓటర్తో మాట్లాడితే చాలామంది వాళ్ళ బాధ వెళ్ళబుచ్చుకున్నారు. Many expressed concerns about the lack of fairness. అబ్బే ఎలక్షన్లు ఈసారి అంత న్యాయబద్ధంగా చట్టబద్ధంగా మంచిగా జరగట్లేదండి, ఏదో తెరకాసు జరుగుతుంది, ఏదో తెకమక్కలు అవుతున్నాయి. ల్యాక్ ఆఫ్ ఫెయిర్నెస్ ఇన్ ద ప్రాసెస్. ద డిబేట్ ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది? ఈవీఎంల నుంచి. ఈవీఎంలను కూడా మ్యానిపులేట్ చేసేవచ్చు, అంటే ఏది నొక్కినా కమలంకి వెళ్ళిపోద్ది, ఏది నొక్కినా ఏమో ఫ్యాన్కి వెళ్ళిపోద్ది, ఏది నొక్కినా సైకిల్కి వెళ్ళిపోద్ది, ఇలాంటి మాటలు మొదలెట్టేస్తారు. ఇంకా ఈవీఎంని మ్యానిపులేట్ చేసేస్తున్నారు రిగార్డ్లెస్ ఆఫ్ ద ట్రూత్. అసలు నిజం వేరు, కానీ జనాలు ఎక్కడి వరకు వెళ్ళిపోయారు, ఈవీఎంని కూడా మ్యానిపులేట్ చేసేస్తున్నారు. అది ఎంతవరకు? పర్కొలేటెడ్ ఇన్ టు ద చాటర్. ఇట్ పర్కొలేట్ అంటే అలాగా పైన ఇక్కడ నీళ్ళు వేసామనుకోండి, అలా టుక్కు లోపలికి లోపల సింక్ అయిపోతుంది, పర్కులేటింగ్ అయిపోతుంది. ఇంటూ ద చాటర్ ఇన్ ద రూరల్ హింటర్లాండ్స్. ఎక్కడో మారుమూల ప్రదేశాల్లో కూడా, హింటర్లాండ్ అంటే డీప్ అండ్ ఇంటీరియర్ ప్లేసెస్. ఓకే, ఇంటీరియర్ ప్లేసెస్లో కూడా వెళ్ళిపోతుంది. ఏంటి? ఈసారి ఎలక్షన్స్ ఫెయిర్గా జరగట్లేదు, ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషిన్ని మ్యానిపులేట్ చేసేవచ్చు, నిజం వేరేగా ఉన్నప్పుడు కూడాను. ఓకే, ఇది మామూలుగా పల్లెటూరులోని పిచ్చాపాటి మాట్లాడుకునే వాళ్ళ వరకు ఈ డిస్కషన్ వెళ్ళిపోయింది, అలా సింక్ అయిపోయింది, అలాగా చొరబడిపోయింది అనమాట, సింక్ అయిపోయింది. ఇట్ వాస్ దిస్ ఫ్రస్ట్రేషన్, ఈ చిరాకు అనమాట, ఫ్రస్ట్రేషన్ అండ్ గ్రోయింగ్ డీలెజిటిమైజేషన్. ఓకే, ఎక్కడ లీగల్గా లేదు, అంతా ఇల్లీగల్గా అయిపోయింది. ఈ గ్రోయింగ్ డీలెజిటిమైజేషన్ ఆఫ్ ద బీజేపీస్, భారతీయ జనతా పార్టీ డెమోక్రాటిక్ క్రెడెన్షియల్స్. ప్రజాస్వామ్యంలోని ఇవి మేము ఫాలో అయ్యాం. క్రెడెన్షియల్స్ అంటే థింగ్స్ దట్ ఆర్ ఎన్ అసెట్ టు యూ. వాట్ హ్యావ్ యూ అచీవ్డ్ అని అంటే జనాలకి బీజేపీ డెమోక్రాటిక్ క్రెడెన్షియల్స్ మీద డీలెజిటిమైజేషన్, లీగల్గా కాదు, ఇవన్నీ ఇల్లీగల్ అని జనాలు వచ్చాం. గ్రోయింగ్ డీలెజిటిమైజేషన్ ఆఫ్ ద బీజేపీస్ డెమోక్రాటిక్ క్రెడెన్షియల్స్ దట్ టు ది అపోజిషన్స్ క్రెడిట్. ఇవన్నీ బీజేపీ మీద మనకి నమ్మకం పోయింది అనుకోండి, అప్పుడు ఎవరికి ఓట్లు వేస్తాం? ఇవన్నీ ప్లస్ అవుతాయి ఎవరికి? అపోజిషన్కి అనమాట. వాళ్ళ క్రెడిట్లో పడిపోయింది. ఇట్ వాజ్ ఏబుల్ టు హార్నెస్ ultimately declaring this as the election to battle for the constitution. So opposition ఏమన్నారు? మెల్లిగా సపోర్ట్ గ్యాదర్ చేసి దిస్ ఈజ్ అన్ ఎలక్షన్ వేర్ యూ హ్యావ్ టు ఫైట్ ఫర్ ది కాన్స్టిట్యూషన్. రాజ్యాంగం కోసం మనం ఫైట్ చేయాలి, లేదు అంటే మనం ఇంకా పాడైపోతాం. సో దే వర్ ఏబుల్ టు హార్నెస్ అంటే దే వర్ ఏబుల్ టు ట్యాకిల్, they were able to equip themselves, they were able to find all of them together. Yes, come on, we are ready, అన్ని సర్వసిద్ధంగా ఉన్నాం ఫైట్ చేయడానికి అని. ఎలక్షన్ బ్యాటిల్ ఫర్ ద కాన్స్టిట్యూషన్. The fact that the BJP had to spend a large part of last 2 phases, 6-7 ఫేజులు బీజేపీ
ఎక్కువ టైం దేని మీద స్పెండ్ చేయవలసి వచ్చింది ఆఫ్ ద ఎలక్షన్ రీఅష్యూరింగ్, మళ్ళీ బాబు ఇలాంటివి ఏం జరగవు, మమ్మల్ని నమ్మండి అంటే అపనమ్మకం అంతవరకు వెళ్ళిపోయింది అనమాట. సో రీఅష్యూరింగ్ ద పాపులేషన్ దట్ ఇట్ విడ్ నాట్ చేంజ్ ద కాన్స్టిట్యూషన్, మేము రాజ్యాంగాన్ని మార్చము, మీరు ఆ అపనమ్మకంలో ఉండకండి. సజెస్టెడ్ దట్ బాటమ్ అప్ ఫీడ్బ్యాక్, అంటే కింద నుంచి పైకి ఫీడ్బ్యాక్ వచ్చింది, అంటే జనాల్లోంచి బాటమ్ అప్ ఫీడ్బ్యాక్. ఐ విల్ డ్రా అ పిక్చర్ అండ్ ఐ షో యూ. బాటమ్ అప్ ఫీడ్బ్యాక్ మెకానిజం ఏమవుతుంది, దిస్ మెకానిజం okay were indeed working. Even concerns for farmer protests that had moved outside of the formal democracy eventually found their way into the electoral arena లోకి ఏదొచ్చింది, ఫార్మర్స్ యొక్క ప్రాబ్లమ్స్ కూడా ఎలక్షన్స్లోకి తీసుకొచ్చారు. The BJP sustained some of its heaviest losses in the states of Haryana, Rajasthan, UP and had been touched by టై ప్రొటెస్ట్. ఓకే, మంచి ప్రొటెస్ట్లు కూడా జరిగినాయి. ఓకే, ప్రొటెస్ట్ కూడా జరిగాయి అన్నమాట వాళ్ళకి అగెన్స్ట్. సో ఇప్పుడు మనం ఈ పేజ్లోని ఏంటేంటి మనం నేర్చుకున్నాం. ఫస్ట్ ఏం నేర్చుకున్నాం ఇక్కడ, ఓకే చూడండి ఏం నేర్చుకున్నాం. ఫస్ట్ వర్డ్ ఆల్దో, తర్వాత పార్షియల్లీ. ఫస్ట్ ఏం నేర్చుకున్నాం, ఆల్బీట్. ఏమన్నారు ఆథర్ గారు, ఆల్బీట్. తర్వాత పార్షియల్లీ జనాలు అగ్రీ అయ్యారు, పార్షియల్లీ, ఫుల్లీగా కాదు, పార్షియల్లీ. తర్వాత ఏమన్నారు ఆయన, ఓకే ల్యాక్ ఆఫ్ ఫెయిర్నెస్ ఇన్ ఎలక్షన్స్. ఏమన్నారు, ఎలక్షన్స్లోని ల్యాక్ ఆఫ్ ఫెయిర్నెస్ అంటే చట్టబద్ధంగా ఏం జరగలేదండి, ఏదో మతలబ్ చేశారు. ఓకే, ఈ ఎలక్షన్స్ బీజేపీ వాళ్ళు. తర్వాత ఏంటి, వాళ్ళకి ఫస్ట్ డౌట్ దేని మీద అండి, ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషిన్ మీద. దీని మీద మాకు అపనమ్మకం. ఎందుకంటే అపనమ్మకం ఏమన్నారు ఆయన చూడండి, మ్యానిపులేట్ చేసేవచ్చు, దాన్ని మనం ఈవీఎంని మ్యానిపులేట్ చేసేవచ్చు అంటే మనకు కావాల్సినట్టుగా ఎవరికి కావాలితే వాళ్ళకే ఓటు వేయించుకోవచ్చు. కానీ ఇది నిజమా, ఇట్ ఈస్ నాట్ ద ట్రూత్. కానీ జనాలు అబే ఇదే నిజమండి అన్నారు, అంతవరకు వెళ్ళిపోయింది అనమాట. అది ఎలా అయిపోయింది, ఇట్ పర్కులేటెడ్. అది ఏమైంది, అది పర్కులేట్, మంచి వర్డ్ ఇది. ఇట్ శాంక్ ఇన్ టు ద చాటర్, మాటలు, పర్కులేట్ ఇన్ టు చాటర్ ఆఫ్. నెక్స్ట్ వర్డ్ ఏం వాడారు ఆథర్ గారు, హింటర్లాండ్, రిమోట్ ప్లేసెస్ కూడా వెళ్ళిపోయింది. ఎంత బ్యూటిఫుల్గా అన్నారు చూడండి ఇక్కడ సెంటెన్స్ ఏదది, పర్కులేటెడ్ ఇన్ టు ద చాటర్ ఇన్ టు ద రూరల్ హింటర్లాండ్. పల్లెటూరు లోపల, మారుమూల పల్లెటూరు, అక్కడ వరకు వెళ్ళిపోయింది ఈ భయం అన్నది. ఇట్ వాజ్ అ ఫ్రస్ట్రేషన్ అండ్ గ్రోయింగ్ ది లెజిటిమైజేషన్ ఆఫ్ ద బీజేపీ డెమోక్రటిక్. నెక్స్ట్ ఏమన్నా రాథర్ గారు చూడండి, లెజిటిమేట్, లీగల్, లెజిటిమైజేషన్ అని కాకుండా ఏమన్నారు ఆయన, డీలెజిటిమైజేషన్. ఈ డీలెజిటిమైజేషన్ అయిపోయిందండి, ఇంకా జనాలకు అంతవరకు వెళ్ళిపోయింది అనమాట. డీలెజిటిమైజేషన్ దేని గురించి, డెమోక్రటిక్ క్రెడెన్షియల్స్ ఆఫ్ బీజేపీ. అంటే బీజేపీ యొక్క డెమోక్రటిక్ క్రెడెన్షియల్స్ మీద డౌట్ వచ్చింది. బీజేపీ ప్రజాస్వామ్య విలువలు, డెమోక్రాటిక్ క్రెడెన్షియల్స్ మీద డౌట్ వచ్చింది. వస్తే వెంటనే బీజేపీకి వేయకుండా ఎవరికి వెళ్ళింది, ఇది అపోజిషన్ వాళ్ళకి క్రెడిట్ అయిపోయింది. క్రెడిట్ అపోజిషన్, ఓపీపీ అని పెడతాను, అపోజిషన్. చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఆథర్ గారు అన్నారు, ఏమన్నారు, గ్రోయింగ్ డీలెజిటిమైజేషన్ ఆఫ్ ద బీజేపీస్ డెమోక్రాటిక్ క్రెడెన్షియల్స్ దట్ టు ద అపోజిషన్స్ క్రెడిట్. వీళ్ళ మీద అపనమ్మకం రాగానే అపోజిషన్కి వెళ్ళి ఓట్లు ఇస్తారు. ఇట్ వాజ్ ఏబుల్ టు హార్నెస్, అంటే ఎక్విప్ చేసుకుంది. అల్టిమేట్లీ డిక్లేరింగ్ దిస్ యాజ్ ఏ ఎలక్షన్ టు బ్యాటిల్ ఫర్ ద కాన్స్టిట్యూషన్. సో అపోజిషన్ వాళ్ళు ఏమన్నారు, వెంటనే మనం ఫుల్గా తయారై ఉన్నామండి, వీఆర్ హార్నెసింగ్ అవర్ సెల్స్. దేనికి, దిస్ ఈస్ ఎ ఫైట్ టు సేవ్, దేన్ని సేవ్ చేసుకోవాలి, భారత రాజ్యాంగాన్ని, సేవ్ ద కాన్స్టిట్యూషన్
ఫ్రమ్ హూమ్? ఫ్రమ్ దిస్ నియంత పరిపాలన ఆఫ్ బీజేపీ. ఎవరా నియంత? మోడీ గారు అనేసారు. ఓకే, ద ఫ్యాక్ట్ దట్ ద బీజేపీ హ్యాడ్ టు స్పెండ్ లాస్ట్ 2 ఫేజుల్లోని బీజేపీ రీఅష్యూరింగ్ ద పాపులేషన్. ఏమని రీఅష్యూరింగ్ చేశారు బీజేపీ వాళ్ళు? చూడండి, సేవ్ ద కాన్స్టిట్యూషన్. కానీ పాపం బీజేపీ వాళ్ళు ఏం చేశారు అప్పుడు? లాస్ట్ 2 ఫేజుల్లో 2 ఫేజెస్లో ఏం చెప్పారు? కాన్స్టిట్యూషన్ ఈజ్ సేఫ్, వీఆర్ నాట్ చేంజింగ్ ఇట్, కాన్స్టిట్యూషన్ రిమైన్స్ ద సేమ్, కాన్స్టిట్యూషన్ రిమైన్స్ ద సేమ్, డోంట్ వరీ అబౌట్ ఇట్ అంటున్నారు. కానీ అసలు నమ్ముతున్నారు జనాలు? లేదే. దే ఆర్ నాట్ ఎట్ ఆల్ బిలీవింగ్ ఇట్. ద కాన్స్టిట్యూషన్ ఇస్ ద సేమ్. ఈ మెకానిజం ఏం చేస్తున్నారు వాళ్ళు? దే ఆర్ బాటమ్ అప్ ఫీడ్బ్యాక్ వచ్చింది వాళ్ళకి. బాటమ్ అప్ ఫీడ్బ్యాక్ ఇచ్చినా కూడాను అబే మేము నమ్మమండి, ఎందుకంటే ఫార్మర్స్ కూడా ప్రొటెస్ట్ చేస్తున్నారు. దాన్ని కూడా ముద్ద అంటే ఎలక్ట్రల్ ఎరీనాలో తీసుకొచ్చారు. ఓకే, తీసుకొచ్చేసి ఫార్మర్స్ యొక్క ప్రాబ్లమ్స్ని కూడాను పట్టుకొచ్చారు. ఫార్మర్స్ యొక్క ప్రాబ్లం దేంట్లోకి తీసుకొచ్చారు? బాటమ్ అప్. ఇప్పుడు బాటమ్ అప్ అంటే ఏంటి? మనం కానీ ఇలా వేసుకున్నాం అనుకోండి బొమ్మ, ఇక్కడ అధికార పక్షం పిఎం అండ్ పిఎంఓ, ఈ జనాల నుంచి బాటమ్ ఆఫ్ ఫీడ్బ్యాక్ ఇలా పైకి వచ్చిందనమాట. సార్ మీరు కాన్స్టిట్యూషన్ మార్చేస్తారట, సార్ మీరు మేము కానీ ఎన్నుకుంటే మాకు ఇంతేనంట కదా. సో ఇదంతా వాళ్ళు లాస్ట్ 2 ఫేజులను బాబు మేము ఏం మార్చము, మీరు భయపడకండి అని వాళ్ళకు ఒక భరోసా ఇచ్చి, వాళ్ళకు ఒక గ్యారంటీ ఇచ్చి, నెక్స్ట్ ఏమన్నారు అపోజిషన్ వాళ్ళు? ఫార్మర్స్ లాన్ కూడా ఎలక్ట్రల్ ఎరీనాలోకి తెచ్చారు. అంటే వాళ్ళ క్యాన్వాసింగ్లోని దాన్ని కూడా ఆ స్టేజ్ మీద తెచ్చారు. ద ఎరీనా, కమాన్, ఈవెన్ ఫార్మర్స్ ఆర్ ఎట్ అ లాస్ ఇఫ్ యు ఆర్ గోయింగ్ టు ఎలెక్ట్ బీజేపీ. అంతవరకు వెళ్ళిపోయారు అనమాట. ఎందుకు? ఫార్మ్ లాస్ అన్నింటి గురించి మాట్లాడేశారు. ఓకే, భయపెట్టారు. ఇది జనాలకి ఏమైందంటే చాలా లాసులు జరిగాయి. ఎవరికి? బీజేపీకి. ఎక్కడెక్కడ? హర్యానా, రాజస్థాన్, యూపీ. ఓకే, చాలా ఈ ప్రొటెస్టుల వలన చాలా నష్టం జరిగిందనమాట. ఎవరికి నష్టం జరిగింది? బీజేపీకి. ఫైనల్గా ఏమంటారు? ఓకే, ఫైనల్గా ఏమంటారు ఈయన? లుకింగ్ అహెడ్. మరి ఇంకా ముందుకు చూడాలి కదా. యాజ్ వి లుక్ ఫార్వర్డ్ టు వాట్ హ్యాపెన్స్ నెక్స్ట్, మచ్ విల్ డిపెండ్ ఆన్ హౌ బీజేపీ రీడ్స్ ద రెస్ట్. మనం ముందుకు చూస్తున్నాం వాట్ హ్యాపెన్స్ నెక్స్ట్ అని, కానీ అంత దేని మీద ఆధారపడి ఉంటుంది? బీజేపీ ఎలాగ రీడ్ చేస్తుంది, ఎలాగా ముందడుగు ఎలా వేస్తుంది 2024 నుంచి 29 వరకు అన్నది అందరూ 1000 కళ్ళతో చూస్తున్నారు. రీడ్స్ ద రెస్ట్. ద బీజేపీ రిమైన్స్ ద సింగిల్ లార్జెస్ట్ పార్టీ ఇన్ ఇండియా అండ్ ఎన్డీఏ. ఓకే, విచ్ లైక్లీ టు ఫార్మ్ ద గవర్నమెంట్. సింగిల్ లార్జెస్ట్ పార్టీ ఎవరండి? బీజేపీ, సింగిల్ లార్జెస్ట్ పార్టీ. ఓకే, ఎన్డీఏ అలయన్స్లో ఇదే సింగిల్ లార్జెస్ట్ పార్టీ. విల్ లైక్లీ ఫార్మ్ ద గవర్నమెంట్. మంచి వర్డ్ ఇక్కడ, ఫార్మ్ ద గవర్నమెంట్. ఎప్పుడు? 24-29లో. నరేంద్ర మోడీ 3.0 అంటాం. నరేంద్ర మోడీ యాజ్ ప్రైమ్ మినిస్టర్ అగైన్. మళ్ళీ నమో గారే ప్రైమ్ మినిస్టర్. ఫ్రమ్ హిస్ డేస్ ఇన్ గుజరాత్, ఇక్కడ గుజరాత్లోని ఆయన చీఫ్ మినిస్టర్గా ఉన్న దగ్గర నుంచి మిటియారిక్, ఒక తోక చుక్కలాగా అనమాట, ఫాట్ అని మిటియారిక్ రైజ్ టు పవర్ ఎట్ ద సెంటర్. ఎప్పుడు? 2014లో. ఎప్పుడండి ఇది? 2014లో. పొలిటికల్ సెంట్రలైజేషన్, అన్ని కేంద్రీకరించాలి, నా దగ్గరే ఉండాలి. హ్యాస్ బీన్ ద కోర్, హ్యాస్ బీన్ ద సెంటర్ టు ప్రైమ్ మినిస్టర్స్ మోడల్ ఆఫ్ గవర్నెన్స్. ఆయన పరిపాలన దక్షత ఎలాగా? అన్నీ నా దగ్గరే ఉండాలి. ఓకే, దేర్ ఈస్ లిటిల్ టు సజెస్ట్ దట్ హీ విల్ చేంజ్ ట్రాక్ నౌ. 10 ఏళ్ళ నుంచి అలవాటు అయిపోయిన ఆయన 2024-29లోని ట్రాక్ మారుస్తాడు అని అనుకోవడం మన అవివేకం. లిటిల్ టు సజెస్ట్ దట్ హీ విల్ చేంజ్ ట్రాక్ నౌ. ఓకే, హీ విల్ చేంజ్ ద ట్రాక్ నౌ. క్లియర్? దిస్ ఫార్మ్స్ ద క్రిటికల్ క్వశ్చన్ ఫర్ గవర్నెన్స్ గోయింగ్ ఫార్వర్డ్. ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. ఈ గవర్నమెంటు దేశాన్ని ముందుకు తీసుకెళ్తుందా? ఓకే, governance going forward. Will the BJP continue to walk down the path of political centralization?
ఓకే, అంత కేంద్రీకరించడమే. వాక్ డౌన్ ద పాత్ ఆఫ్ పొలిటికల్ సెంట్రలైజేషన్ దట్ వీ హ్యావ్ సీన్, దట్ వీ హ్యావ్ బీన్ సీయింగ్ సిన్స్ 2014. లేదా ఆర్ విల్ ఇట్ రికగ్నైజ్ ద హింట్స్? అంటే ఓటర్స్ అందరూ హింట్లు ఇచ్చారు కదా, సార్ మీరు ఇక్కడ తప్పులు చేస్తున్నారు అని. ఈ హింట్లను ఏమన్నా పరిగణనలోకి తీసుకుంటుందా? తీసుకొని ఏం చేయాలి? దట్ ది ఇండియన్ ఓటర్ హ్యాస్ ప్లేస్డ్ ఆన్ ఇట్. ఇఫ్ ఇట్ చూజెస్ టు ఇగ్నోర్ ద మెసేజ్, పొరపాటును కానీ మనం ఇచ్చిన హింటుల్ని, జనాలు ఇచ్చిన హింట్లను కానీ వాళ్ళు కానీ పట్టించుకోకపోతే, ఇఫ్ ఇట్ చూజెస్ టు ఏంటి, టు ఇగ్నోర్ ద మెసేజ్, ఈ మెసేజ్ ఇగ్నోర్ కానీ చేస్తే కేంద్రీకరించుకోవడం అన్నది న్యూ సైట్స్ ఆఫ్ రెసిస్టెన్స్. సోషల్ మీడియాలో కొత్త సైట్స్ వస్తాయి. రెసిస్టెన్స్, సార్ మీరు ఇలా బిహేవ్ చేస్తున్నారు, ఇది బాగాలేదు, ఇలా బిహేవ్ చేస్తున్నారు, బాగాలేదు. న్యూ సైట్స్ ఆఫ్ రెసిస్టెన్స్ విల్ ఓపెన్ అప్, బట్ దీస్ విల్ అన్లైక్ బీ విదిన్ ద కన్ఫైన్స్ ఆఫ్ డెమోక్రాటిక్ ఇన్స్టిట్యూషన్స్. ఈ కొత్తగా ఓపెన్ అయినవి డెమోక్రాటిక్ ఇన్స్టిట్యూషన్స్ని మోడీ గారు కంట్రోల్ చేస్తున్నట్టు కంట్రోల్ చేయలేరు. ఓకే, అన్లైక్ బీ విదిన్ ద కన్ఫైన్స్, విదిన్ ద కన్ఫైన్మెంట్ అంటే ఒక పరిధిలోనే ఉండవు. ఇప్పుడు ఎలాగ అటాక్ చేయాలి మోడీని అన్నది కొత్తగా జనాలు నేర్చుకున్నారు సోషల్ మీడియా ద్వారా. ఓకే, గవర్నమెంట్లో తప్పుల్ని ఎండగట్టాలి కదా, మరి మీడియా అయితే హెల్ప్ చేయటం లేదు కాబట్టి. సో బట్ దీస్ విల్ అన్లైక్లీ బి విదిన్ ద కన్ఫైన్స్ ఆఫ్ డెమోక్రాటిక్ ఇన్స్టిట్యూషన్ యాజ్ వీ హ్యావ్ ట్రెడిషనల్లీ నోన్. అండ్ ఇట్ ఈస్ దిస్ ఇంటర్ప్లే. ఓకే, ఇటువైపు తప్పు అటువైపు చెయ్యాలి, ఇటువైపు తప్పు అటువైపు ఇలా చెయ్యాలి అని ఇంటర్ప్లే బిట్వీన్ ద పొలిటికల్ సెంట్రలైజేషన్ అండ్ రెసిస్టెన్స్. అంత కేంద్రీకరించడం మాకు ఇది వద్దు. ఓకే, దట్ ద నెక్స్ట్ చాప్టర్ ఆఫ్ ఇండియాస్ డెమోక్రాటిక్ హిస్టరీ విల్ బి రిటన్. మన ప్రజాస్వామ్యం అన్న ఓకే చరిత్ర కొత్తగా రాయాలి అంటే ఇప్పుడు మోడీ గారు మారాలి. మోడీ గారు ఆయన పరిపాలనా దక్షత మార్చుకోవాలి. అది ఆథర్ గారు చాలా క్లియర్గా చెప్తున్నారనమాట మనకి. ఎప్పుడు ఫ్రమ్ హిస్ డేస్ యాజ్ అ చీఫ్ మినిస్టర్ టు ద మెటియారిక్ రైజ్ యాజ్ అ ప్రైమ్ మినిస్టర్ అండ్ పొలిటికల్ సెంట్రలైజేషన్. సో దిస్ ఈస్ ద ఆర్టికల్ యాజ్ సజెస్టెడ్ బై స్టూడెంట్స్. మీరు ఇచ్చిన సజెషన్స్ ప్రకారమే ఎవ్రీ స్లైడ్ తర్వాత ఏ వర్డ్స్ డిస్కస్ చేసాం, ఏంటేంటి ఇంపార్టెంట్ పాయింట్స్ డిస్కస్ చేసాం, మీకు ఇంకా క్లియర్గా అర్థమవుతుంది అన్న మా సదుద్దేశంతో మా సెంటర్ హెడ్స్ మాకు ఇచ్చిన డైరెక్షన్స్ బట్టి మేము ఇవాళ కొత్తగా ఫీడ్బ్యాక్లు కూడా వచ్చాయి, కమెంట్లు కూడా వచ్చాయి, పిల్లలందరూ పెడుతున్నారు కాబట్టి. సో వాటిని మేము పరిగణనలోకి తీసుకొని మీ మేలు కోసం ఒక కొత్త ఒరవడిలోని ఈ క్లాసులను మొదలుపెట్టాం. ఇంకా ఏమన్నా ఇంప్రూవ్మెంట్స్ ఉంటే తప్పకుండా సజెస్ట్ చేయండి. ఎందుకంటే వర్డ్స్ రాస్తున్నాం, దాని మీనింగ్ చెప్తున్నాం, మీరు అది విని ఆ వర్డ్ యొక్క మీనింగ్ మీరు రాసుకోండి. క్లియర్? ఎందుకంటే స్పెల్లింగ్స్ అలా మీకు వస్తాయి. ఎందుకంటే స్పెల్లింగ్స్ కూడా అడుగుతున్నారు, విచ్ ఇస్ ద కరెక్ట్ స్పెల్లింగ్ ఆఫ్ ద 4 words గివెన్ ఇన్ ది ఆప్షన్ అని అడుగుతున్నారు. కాబట్టి సో మేము మీకు కాస్త క్లాస్ వర్క్గా ఉంటుంది అని ఇది వింటుండగా లైవ్గా ఒక్కొక్క స్లైడ్ అయిన తర్వాత క్వశ్చన్స్, ఒక్కొక్క స్లైడ్లోని ఇంపార్టెంట్ పాయింట్స్, ఒక్కొక్క స్లైడ్లోని ఇంపార్టెంట్ వర్డ్స్, ఇవన్నీ ఎందుకు చేస్తున్నామంటే ఇంకా ఎఫెక్టివ్గా మిమ్మల్ని రీచ్ అవుదామని. క్లియర్? ఐఏఎస్ హైదరాబాద్ వాళ్ళ సదుద్దేశం ఏంటంటే ఉభయ రాష్ట్రాల్లోని పిల్లలందరికీ ఎవరెవరైతే ఉద్యోగార్థులు ఉన్నారో వాళ్ళందరికీ మేలు జరగాలనే ఉద్దేశంతోనే ఈ క్లాసులు మేము కండక్ట్ చేస్తాం. మీరు ఇలాగే పాజిటివ్ ఫీడ్బ్యాక్స్ ఇవ్వండి, దినదినంగా మేము అభివృద్ధి చెందుతాం. థ్యాంక్ యూ.